ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మంచి విషయం. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. చాలా సమయం కావచ్చింది. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించినట్లయితే, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించును. ఇదిగో కుష్ఠరోగి వచ్చి మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవన్నను. అందుకు ఆయన చేయి చాపి వాణిని ముచ్చి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడచ్చు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పోమంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయు అంటే చేయును అని ఉత్తరం ఇచ్చును. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నేను ఎవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి తోయబడుదురు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలుంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, బలిష్ఠుడైనటువంటి మా దేవదూత, అల్పుడుగాను అయోగ్యుడుగాను ఏమీ చేయలేని నిస్సహాయకుడిగా నీకు నిలబడి ఉండగా, నీ దాసుని బలపరచవలసినటువంటి కృప ప్రభ నువ్వు మాత్రమే కనపరచగలిగినటువంటి సమర్థుడు గనుక ఈ సమయంలో నీ ప్రజల క్షేమము కొరకై, నీ ప్రియుల ఆత్మీయ వృద్ధి కొరకై, నీ ప్రణాళిక నెరవేర్పు కొరకై నన్ను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ ప్రియుల యొక్క కన్నులు కూడా తెరవమనియు, ఆ హృదయ పలకలపైన రాసుకున్న ప్రతిదీ కూడా ప్రభువ నాయన పూర్వ బుద్ధులన్నీ కూడా ప్రభు తీసివేయబడి ఈ వర్తమాన సంబంధమైనటువంటి ఆ ప్రత్యక్షతల గుండానే వీరు కట్టబడే భాగ్యం దయచేయమని, నీ ప్రణాళిక మాత్రమే నెరవేర్పు జరిగించబడినట్లుగా ఈ కూడికి అంతటిని కూడా ప్రభు నీ నియంత్రణలో ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు స్వస్థపరచబడ్డారని మనం గమనిస్తా ఉన్నాం. ఒకరేమో కుష్ఠరోగంతో బాధపడుతూ దిగి వచ్చుచున్నటువంటి యేసు ప్రభుకి ఎదురుగా వచ్చి, అయ్యా, దయచేసి నా కుష్ఠరోగాన్ని తీసివేయి, నీకు ఇష్టమైతేనే. నేను కోరుకుంటున్నాను, కానీ అది కూడా నీ చిత్తంలో ఉండి ఇది నీకు ఇష్టంగా కనబడితే చేయి ప్రభువా అని అడగగానే యేసు ప్రభువారు కనికరము చూపి, అవును, నువ్వు శుద్ధుడవగుట నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అని చెప్పి అతన్ని బాగు చేశాడు. చేసిన తర్వాత ఆ తర్వాత వెంటనే చోటు చేసుకున్న సంగతి ఏంటంటే ఆయన యొద్దకి ఒక శతాధిపతి రావడము. అతడు శతాధిపతి అని ప్రస్తావించబడ్డానికి కూడా ప్రత్యేకమైన కారణాలు బైబిల్లో ఉన్నాయి. అక్కడ ఆయన వచ్చి అంటాడు, అయ్యా, నా దాసుడు ఒకడు విపరీతమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు, వాడు బాగుపడాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా అనగానే యేసు ప్రభువారు, సరే పద,
నేను నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను అని యేసు ప్రభువు చెప్పగానే అప్పుడు ఆ దాసుడు పలికిన మాటలు ఆశ్చర్యాన్ని, తన చుట్టూ ఉండే ప్రజలకు ఒక గొప్పదైన గుణపాఠాన్ని నేర్పినట్లుగా ఆ సందర్భం చోటు చేసుకుంది. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఇంటికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకోవడము మేలైనదేగా, అర్హత కలిగిందేగా, గొప్పదైన సంగతేగా, ఆశీర్వాదంతో కూడుకుందేగా. అయినా సరే విశ్వసిస్తున్నాడు కాబట్టే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు. అది నమ్మకం లేక కాదు. అంటే నమ్మకంలో, విశ్వాసంలో యేసు ప్రభు వారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఇజ్రాయేలీలో కూడా ఇంతటి విశ్వాసం ఎవరిలో కనబడలేదు అంటున్నాడు ఆయన. అప్పుడు ఆ వ్యక్తితో యేసు ప్రభు వారు అన్న మాటకి ఆయన అంటాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి కూడా పాత్రుని కాదు. అదేంటి, నీ దాసుని బాగు చేయమని అడుగుతావు, నేను వస్తానంటేనేమో నువ్వు పాత్రుని కాదు వద్దులే అంటావు. మరేం చేయాలి? నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, నువ్వు మాట సెలవిస్తే చాలు. సరే, నేను ఇంత దూరంలో ఉండి మాట సెలవిస్తా, అక్కడి దాకా రావాల్సిన అవసరం లేదా అయ్యా? మంచిగా గమనించాల. అంటే ఎంతటి విశ్వాసం అంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ అయినా సరే ఇంటి దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గరికి తాకాలి అనేటువంటి ఒక కోరికను కలిగి ఉంది. ఆమె పొందుకున్న స్వస్థత కూడా ఎలాంటిదంటే అది అచ్చంగా మొదటి ఏడుపుకు సంబంధించిందే. ఒక అద్భుతము, ఒక మహత్కార్యానికి సంబంధించింది. కానీ యేసు ప్రభు ఇతని విశ్వాసాన్ని గొప్పది ఎందుకంటే ఇతడు పలకబడుతున్న మాట మీద ఆధారపడుతున్నాడు. ఈయన నీకు అర్థమవుతుందా? ఎవ్వడు ఎంత విశ్వాసం చూడలేదనేటువంటి ఆ మాట యేసు ప్రభు సాక్ష్యం చెప్తున్నాడంటే అది అసాధారణమైనటువంటి ప్రశంస. విశ్వాసంలో రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ముడితే అంటాడు, నీ విశ్వాసం నుండి స్వస్థపరిచింది పోతల్లి అని అంటాడు. కానీ ఆ కుమార్తె నమ్మినటువంటి విశ్వాసం ఏంటి? ఆయనలో మహిమున్నది, తాకితే నేను బాగుపడతా. నువ్వు ఏ రూపకంగా ఈ వర్తమానంలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు కొద్ది గొప్ప తెలిసినా సరే దాని గుండా చూసినా ఆ రక్తస్రావం గల స్త్రీ పొందుకున్నటువంటి ఆ స్వస్థత కూడా మొదటి ఇడుపు కేటగిరీ కింద పెట్టాల్సిందే, ఎట్లా చూసినా సరే. కానీ ఎవరి శతాధిపతి సడన్గా వచ్చి నా దాసుని బాగు చేయ అంటాడు, కానీ నువ్వు రావద్దు అంటాడు. ఎస్ఆర్లో నువ్వు రావద్దు అంటాడు. ఎందుకు రావద్దు అంటాడు? నేను అంత పాత్రుని కాదయ్యా. ఒకటి, అతడు తన స్థానాన్ని బాగా గుర్తుపచ్చాడు. తన విలువ ఏంటి, తన స్థానం ఏంటో తెలుసు ఆయనకి. కానీ ఇతడు విశ్వాసం దేని మీద ఉందంటే, ఇంటికి వచ్చి కూర్చొని ఓ ఛాయ్ తాగి, ముందు నీళ్ళు తాగి, తర్వాత ఛాయ్ తాగి, తర్వాత ప్రార్థన చేసి ఇంటికి వచ్చి పాస్టర్లో చెల్లిపోతారు చూసారా, అగో ఆ మాదిరి యేసుప్రభు వస్తారంటే వద్దు, నాకు ఎట్టైనా స్వస్థత కావాల్సిందే. కానీ నేను కోరుకుంటుంది ఎలాగో తెలుసా? పలకబడిన మాట కూడా కావాలా. నువ్వు మాట సెలవివ్వు, జరిగిపోద్ది. నీ పాద స్పర్శ నా కుటుంబానికి, నా గృహానికి పొందుకునేంత భాగ్యులము కాదు, అంత గొప్పవరము కాదు, మంచివరం కాదు. నాకు ఎల్లవేళ ఆశ్చర్యం కలిగేది. అదేంటి దేవుడే ఇంటికి వస్తారంటే వద్దంటాడు, ఏం మురుకుడినా అనుకునేది. తర్వాత దినాల్లో నెమ్మదిగా ఈ పరిశుద్ధాత్మ ద్వారా మెల్లగా వర్తమానాలు తెరవబడుతున్న కొలది యేసు ప్రభు ఇంతగా మెచ్చుకుంటున్నాడంటే ఏముందని చూస్తుంటే ఇక్కడ పొందుకున్న స్వస్థత ఎలాంటిదంటే పలుకబడిన మాటకుండా స్వస్థపరచబడిన గాకానే పడ్డాడు అక్కడ. అందుకే ఈయన విశ్వాసాన్ని యేసు ప్రభు చూసి అంటారు, అయ్యా ఇజ్రాయేలీలలో ఇంతటి విశ్వాసాన్ని నేను ఎప్పుడు చూడలేదయ్యా, ఇంతటి విశ్వాసాన్ని చూడలే. మరొక చోట అంటాడైనా, నేను తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి విశ్వాసాన్ని అసలు కనుగొంటానా అనేటువంటి మాటలు పలుకుతున్నాడంటే విశ్వాసంలో ఖచ్చితమైనటువంటి స్థాయిలు ఉన్నాయి. అబ్సల్యూట్లీ. కొంతమంది మొదటి ఇడుపులోనే ఉన్నారు, కొంతమంది రెండో ఇడుపులో ఉన్నారు, కొంతమంది మూడో ఇడుపులో కూడా ఉన్నారు. నా మాట వింటున్నారా? కొంతమంది
ఖచ్చితంగా దగ్గరకు వచ్చి నిలబడి నా నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తేనే నాకు సంతృప్తి అని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది అయితే నువ్వు ఎక్కడైనా సరే విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది నమ్మిన వారు కూడా ఉన్నారు. ఇది గొప్పదైన విశ్వాసము, ఉన్నతమైన విశ్వాసము. దీనిలో మనం ఎదగాల. నా మాట వింటున్నారా? దీనిలో ఎదగాల. దీన్ని ఎదగాలి అంటే ఎట్లా ఎదగాల? దేనిలో ఎదగాల? నియమాల్లో ఎదగొచ్చేమో, సంఘ క్రమాల్లో ఎదగొచ్చు, కానీ విశ్వాసంలో ఎట్లా ఎదుగుతావు? ఇదివరకు విశ్వాసము అనే ఒక అంశాన్ని మనం ప్రారంభించాం, దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇట్స్ అ ఫెయిత్ సిరీస్. దీంట్లో ప్రారంభంలో కొంత సంక్లిష్టము, కొంత సరళము కలుపుతూ మాట్లాడదాం. అచ్చంగా సంక్లిష్టంగా మాట్లాడితే అర్థం కాదు, అచ్చంగా సరళంగా మాట్లాడితే సెర్చ్ చేసి చూసి చెప్తున్నారు అంటారు. మళ్ళీ మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను 3వ ఏడుపుల వధువు యొక్క పరిచర్య అని చెప్పా, గుండె మీద చేసి చెప్పండి, 100% అర్థమైందా? అర్థం కాలే, పప్ప అంటారు. బాగా ప్రత్యక్షతో చెప్తానేమో అర్థం కాదు, సరళమైన చెప్తానేమో టైప్ చేసి చెప్పుడే అంటారు. ఏదైనా బాధ విశ్వాసులతో. చిన్న పిల్లకాయలు అంతే, ఏం చేస్తాం? పిల్లకాయలు అనుకుని ముందుకు పోవాలా, కానీ జాగ్రత్తగా ఉంచండి. అది కొంత అటు కొంత ఇటు, మొత్తానికి మీ హృదయాలకు చొచ్చుకొని పోయినట్లుగా ప్రయత్నం చేద్దాం. సాధారణంగా విశ్వాసాన్ని గురించి మాకేం చెప్తాడు? విశ్వాసం గురించి మనందరూ తెలిసిందేనే. సార్, విశ్వాసం గురించి కొత్తగా మనకు తెలియాల్సింది ఏమైనా ఉందా? విశ్వాసం ఏముంది? విశ్వాసం అంటే ఏంటి? అయ్యా, లేని వాటి ఉన్నదనుకోవాలా. సార్, ఎట్లా అనుకుంటారు? ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉందని చెప్పా, నమ్ముతారా? అయ్యా, మీకు అర్థం కాల, ఫ్రిడ్జ్ ఉందని చెప్పా, నమ్ముతారా? లేదని నమ్ముతున్నారా? దానికి ప్రవక్తగా అంటారు, దెర్ ఆర్ సమ్ బేసిక్స్. బేసిస్ అంటే పునాదులు, ఫౌండేషన్లు ఉంటాయి. ఈ పునాదులను గురించి అవగాహన కలిగిన రోజున నిజముగానే ఏ బోధలో ఉన్నాడో, ఎవరి కింద పాఠాలు నేర్చుకున్నాడో తెలియదు కానీ శేతాధిపతి యేసు ప్రభు చేత ప్రశంసలు పొందుకునే విశ్వాస స్థాయి పొందుకోగలిగినాడు. ఆయనకి ఏదో తెలిసి ఉండాలి. మరి ఆయన పొందుకున్నది, ఆయన ఉన్న స్థానం ఏదో ఉన్నతమైనదిగా గొప్పదైనది ఉంటేనే యేసు ప్రభు లాంటి ఆ గొప్ప దేవుడు ఆ మాట అనగలుగుతాడు. అంత గొప్ప మాట అంటున్నాడంటే ఏదో ఉండాలి, నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరిలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం లేని వారు ఎవరు ఉండరు. దేవునిలోనికి వచ్చిన వాళ్ళు ఎవరైతే దేవునికి బయట అన్యులుగా ఉంటారో, లేదా దేవునిలో ఉండి కూడా దేవునిపై ఆధారపడకుండా ఉంటారో, చాలా మినిమల్గా దేవునిలోకి వచ్చి కూడా విశ్వాసంతో ఉండేది. అల్ప విశ్వాసమే చాలా మందిలో ఎక్కువగా ఉంటుంది. పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు ఆశించేది. ఆమేన్. సరే, మీకు ఇంతవరకు విశ్వాసం గురించి ఏం తెలియదు నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చింది మీకు చెప్పేస్తా. మీరు దాంతో నింపబడండి. మీకు తెలిసిందా, వినబడిందా? అప్పుడు సరే, పాస్టర్ కంటే ఇక మాకే తెలుసు అనుకోండి. లేదు, తెలియని వినబడిందా? దేవుడికి స్తోత్రం, దేవుడు మాతో మాట్లాడారు అనుకోండి. అయ్యా, అంతేనా? ఇస్తారా? ఆమెనంట. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, పాస్టర్ బోధించాక మాకు వేరే ప్రత్యక్షతలు వచ్చాయి, పాస్టర్ కంటే మాకు ఎక్కువ తెలుసు అన్న మాట ఒక వ్యక్తి అంటున్నాడంటే అతడు వర్తమానానికి విరోధి. ఎందుకంటే ఈ వర్తమానం ఏం చెప్పిందంటే, యూ విల్ నెవర్ అవుట్ గ్రో యువర్ పాస్టర్. నీ కాపర్ని దాటి నువ్వు వెళ్ళలేవు ప్రత్యక్షతలు అని ఈ వర్తమానం చెప్పిన తర్వాత ఒకడు వచ్చి నాకు ఎక్కువ తెలిసినట్టే నీకు ఆ మాటలు అర్థం కాదు, సాతాను పనిచేస్తుంది అక్కడ అని. మీరు వింటున్నారా? దుష్టుడు అక్కడ పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈ గడియ వర్తమానం పరిశుద్ధాత్మ బాప్తిజం. దీనికి విరోధమైనటువంటి భావన, మాట, బోధ, తలంపు నడుస్తుందంటే అక్కడ దయ్యం పనిచేస్తున్నట్టే. ఇక జాగ్రత్త. అయితే ఈ రోజున నేను విశ్వాసానికి ఒక కొత్తదైనటువంటి ప్రవక్త గారు చూపించుతున్న ఒక కొత్తదైన కోణాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. నిజంగా ఇది మీకు అర్థం కావాలని నా మనస్ఫూర్తి ఆశపడుతుంది. కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు కొంతమందికి, అయినా సరే మనకు పరిశుద్ధాత్మను సాయం చేయను గాక. మంచిగా మనకు తెలిసే విషయాలు ఏంటంటే, విశ్వాసం అంటే అదృశ్యమైన వాటిని దృశ్యంగా నమ్ముట కదా. విశ్వాసం అంటే అదే నిరీక్షింపబడి వాటి యొక్క నిజమైన స్వరూపము. ఇంకా విశ్వాసం అంటే అయిపోయింది ఇక. అమ్మా, అర్థం కాలే? గట్టిగా చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? ఫెయిత్ అంటే ఏంటి?
ఇప్పుడు విశ్వాసమును గురించి మనకు పూర్తి అవగాహన లేకపోతే మీరు విశ్వసించినది మొదలుకొని మీరు పరిశుద్ధాత్మను పొందితేరన్న మాట మీకు ఎట్లా అర్థమవుద్ది? మీకు తెలుస్తుందా? మీరు విశ్వసించినది మొదలుకొని మీరు పరిశుద్ధాత్మను పొందితేరన్న మాటలో విశ్వాసం అనే దాన్ని ఒక స్టార్టింగ్ పాయింట్గా, మూలస్తంభముగా, ప్రధానమైన మెట్టు రాయిగా పెడతా ఉన్నాడు కదా. ఏ విశ్వాస స్థాయి నుంచి అది రావాలి? ప్రత్యక్షత కొంత మట్టు కరెక్టే, కానీ అది ఇంకా పరిపూర్ణతను ఇవ్వలే. పరిపూర్ణతను ఇప్పుడు ఒక్కసారి నేను ఇవ్వలేను. అనేకమైన అంశాలు, అనేకమైన కోణాలు కూడా విశ్వాసాన్ని చూపి వాటన్నిటిని ఒక చోట మిళితం చేసి ఇదయ్యా విశ్వాసం అని మీకు చూపించాలని ఆశపడుతున్నా. కానీ మొదటి భాగంలో చెప్పిన సంగతులు మీరు మర్చిపోకూడదు. విశ్వాసం ఒకటి పెంచాలనుకుంటే పెరగదు, విశ్వాసం ఒకరు కోల్పోవాలనుకుంటే కోల్పోలేరు. ఇసారో కానీ కొన్ని కారణాలను బట్టి వారి విశ్వాస ఓడ మాత్రము బద్దలైపోద్ది. వారి పాపాలను బట్టి, వారి వ్యక్తిగత నిర్ణయాలను బట్టి, అనుమతించబడిన చిత్తాలను బట్టి, దేవుడు ఆజ్ఞ లేకుండా చేసినటువంటి కార్యాలను బట్టి. కానీ విశ్వాసాన్ని గురించి దేవుడు ప్రవక్త చెప్తున్న కొన్ని మాటలు చూపిస్తాను మీకు. దీని గుండానే మరికొంత లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. 59-56 తొందరలోనే చర్చిలోకి ఫోన్లు కూడా అనుమతించబడవు. ఎందుకంటే ప్రొజెక్టర్ రాబోతూ ఉన్నది. ఇప్పుడు ఉన్నంతకాలం ఎంజాయ్ చేయండి. తర్వాత ఫోన్లు కూడా ఉండవు. మన ప్రొజెక్టర్లోనే కొటేషన్లు కూడా వస్తాయి, అన్ని దాంట్లో ఉంటాయి. బయట 2 డబ్బాలు ఉంటాయి, స్త్రీల ఫోన్లు వేరు, పురుషుల ఫోన్లు వేరు అని లేచుడే, దాని బయట సీసీ కెమెరా పెట్టుడే, అంటే ఎవరు తీసుకోకుండా, ఎవరు ఇబ్బంది, ఎవరు ఆట పట్టించకుండా ఫోన్లన్నీ తొలగింపజేసుడే. మీకు అర్థం కావద్దు ఇంతకీ జైలా చర్చ అనుకోవాలి మీరుగా. అయ్యా ఒకసారి నిజంగా నేను చెప్పే మాట మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ నేను చెప్పేదాంతో ఒకసారి ఆలోచించండి. అయ్యా యథార్థంగా చెప్పండి. యెహోవా సాక్షిగా దేవుని మందిరంలో ఉన్నారు కదా, బైబిల్ చూస్తున్నప్పుడు, వర్తమానం చూస్తున్నప్పుడు టింగ్ అని సౌండ్ రాకుండా పైన ఒక నోటిఫికేషన్ వచ్చి నీ ఏకాగ్రత వేరే దిక్కు పోయిందా పోలేదా? ఫోన్లు వాడిన వాళ్ళు చెప్పండి అయ్యా, పోయిందా? 99% జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుద్ది. అందుకే ఈ దయ్యాన్ని బయటకి ఏంటేద్దాం. నా మాట్లాడుతున్నారా? ఆ బ్రదర్ మీకు నేను ట్యాబ్ తెచ్చుకుంటా, ఫోన్ ఇట్లా పడేస్తా, ఇచ్చుదారా? తొందరలోనే ప్రొజెక్ట్ వస్తుంది. అప్పుడు ఏ ఫోన్ ఉండదు, లిరిక్స్ కోసం ఫోన్ చూసేది ఉండదు, మెసేజ్ కోసం ఉండదు. ఆడ పెడతాము, అక్కడే కనబడుతుంది, అక్కడే చూసుడు, అక్కడి నుంచే రాసుకున్నాడు. మీరు విచ్చున్నారా? ప్రైజ్ ది లార్డ్. మంచిగా గమనించండి. ఇక్కడ 56-0427 అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశ్వాసమునకు ఉండేటువంటి మూలములుగా, పునాదులుగా ఉండే దాని గుణలక్ష్యాన్ని మాట్లాడతాడు యేసు ప్రభు వారు. జాగ్రత్తగా గమనించండి. 96వ పేర చూడండి. మీరు నమ్ముచున్నారా? ఈ స్త్రీ ఇక్కడ కూర్చొని ఉన్నది. అవును, నీవు అనుకున్న దానికంటే అధికమైనటువంటి విశ్వాసము ఆ కుమార్తెకు ఉన్నది. చూడు, ఏంటది? అయ్యా ఈ మాట నీ కంటికి ఎలా కనబడిందో నాకు తెలియదు, కానీ ఇదైతే నా మెదడుని చంపేసేసింది. ఫెయిత్ ఈజ్ ఏ సబ్కాన్షియస్ థింగ్. అంటే తెలుగులో సబ్కాన్షియస్ అనే దానికి దాని అర్థం ఏముంటుందో అందరూ గ్రహించినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ ఉపచేతనము అయ్యా కాదు, అది అన్కాన్షియస్. అది అన్కాన్షియస్ వేరు, కాన్షియస్ వేరు, సబ్ కాన్షియస్ వేరు. అంటే స్పృహ లేకపోవుట, స్పృహ కలిగి ఉండుట, మధ్యలో ఉండే ఒక భాగం ఉంటుంది, ఇది సబ్ కాన్షియస్. మంచిగా వినాల. స్పృహ అంటే చుట్టూ జరిగేటువంటి సంగతులన్నిటిపైన నీకు అవగాహన ఉంటుంది. నువ్వు చూస్తావు, వింటావు, గ్రహిస్తావు, మాట్లాడతావు, ఆలోచిస్తావు. నీ నియంత్రణలోనే చాలా పనులు ఉంటాయి. ఎక్కడ కాన్షియస్లో, స్పృహలో. కానీ అన్కాన్షియస్ అని ఇంకోటి ఉంటుంది. ఈ అన్కాన్షియస్లో ఫ్లాట్ ఏముండదు, ఆలోచన ఉండదు, డీప్ స్లీప్ స్టేజ్ అన్నట్టు. ఏ ఆలోచనలు, తలంపులు, నియంత్రణలు ఏది ఉండవు. కానీ మధ్యలో ఒకటి ఉంటుంది, దీన్ని సబ్ కాన్షియస్ అంటారు.
ఈ సబ్కాన్షియస్ థింగే, ఈ మధ్యలో ఉండే విషయమే విశ్వాసం నిజంగా ఆడేటువంటి గ్రౌండ్. అది స్పృహలో ఒకడు విశ్వాసాన్ని కలిగి ఉంటాడా? అబ్బే, అది ఉతుతుంది. మంచిగా వినండి, స్పృహలో ఒకరు విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారా? ఇది కేవలము మనుష్యుల ఎదుట నీకున్నటువంటి దాన్ని ప్రదర్శించడానికో, చూపించడానికో, వ్యక్తపరచడానికో మాత్రం వాడేది. అన్కాన్షియస్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డెడ్ స్టేజ్, చనిపోయిన స్థితి లాంటిదే, స్పృహ లేని స్థితి, అక్కడ ఏమీ కనబడదు. కానీ సబ్కాన్షియస్ థింగ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ప్రవక్త చూపించాడంటాడు, ఫెయిత్ ఈజ్ ఏ సబ్కాన్షియస్ థింగ్. దీన్ని ఏమంటారు? ఇది అపస్మారక స్థితి, ఇది స్మారక స్థితి, ఇది ఉపస్మారక స్థితి. కరెక్టే నేను చెప్పింది, కానీ మీకు అర్థం ఉన్నట్టు చెప్పడానికి నేను ఇంకా వెతుకుతున్నా, ఇంకెట్లా చెప్పాలా? సరే, ప్రవక్త గారి సహాయం తీసుకుందాం. ఆయన చెప్పింది చెప్పుకోవడం అర్థమైతే మీకు పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. కానీ ఇక్కడ శతాధిపతిలో కూడా జరుగుతున్న కార్యం అలాంటిదే. యేసు ప్రభుకి ఆయనకి వెనువెంట డైలాగ్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది, మాటల మార్పిడి జరుగుతూ ఉంది. ఈయన అంటాడు, పద నేను వస్తాను అంటే, నువ్వు వద్దు, రావద్దయ్యా, నేను పాత్రను కాదు. మరి ఎట్లా అంటావు? నువ్వు మాట పలకించు, పద, నీ అంత విశ్వాసంగా వాడు లేడు, వాడు బాగుపడ్డాడు, పో అన్నాడు. ఇంతకీ అతడిలో ఉత్పత్తి అయినటువంటి విశ్వాసము కంప్లీట్గా ఈ ఉపస్మారక స్థితిలోనే, అంటే మనుష్యుడు నియంత్రించగలిగే స్థాయిలో కొన్ని జరుగుతాయి, మనుష్యుడు నియంత్రించని స్థాయిలో కొన్ని జరుగుతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా, మీకు అంటే వేరే దానికి సారూప్యమైన ఇంకొక ఉదాహరణ చెప్తా. మన కనుచూపులో కూడా మీకు అర్థమయ్యే భాషలో 2 రకాల చూపులు ఉంటాయి. చూపులో కూడా 2 రకాల చూపులు ఉంటాయి. డైరెక్ట్ విజన్, పెరిఫెరల్ విజన్. అంటే నేరుగా చూసేది మరియు పక్క విషయాలను చూసేది. అర్థమవుతుందా? ఇప్పుడు అందరు మీరు ఫోన్ చూడండి, అయ్యా అందరు ఫోన్లో చూడాలా, ఫోన్ ఏది రికార్డ్ అవుతున్న ఫోన్ చూసారా? ఈ ఫోను అదే డైరెక్ట్ విజన్, అట్టే చూడాలా, వేరే దిక్కు చూడొద్దు. దాన్నే చూస్తున్నారా? దాన్ని మాత్రమే చూడండి, అదే డైరెక్ట్ విజన్. అర్థమైందా? దాన్నే చూడండి. చూసారుగా? ఆపండి, ఇక చాలు, నన్ను చూడండి. ఇప్పుడు మీరు అందరు దేన్ని చూశారు? ఫోన్నే. అబద్ధం వల్లేగా? అయినా సరే నా స్టేజ్ మీదకి వెళ్ళి నేను ఒక వస్తువు తీసి పక్కన పెట్టా, ఏంటది అంటే మీరు దాన్ని ఎందుకు చూశారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పి, ఇది ఒక్కటి అర్థమైతే ప్రవక్త గారు చెప్పినటువంటి విశ్వాసమైనటువంటి ఆ గొప్ప మర్మం మీకు అర్థం కావాలి. అసలు ఒక సంఘంలో కూడా పెద్దగానన్నా కానీ, 5 కార్యాలయాల్లో కానీ, లేకపోతే దేవుడి పనిచేత వాడబడాలన్నా కానీ విశ్వాసం మర్మం ఎరగకుండా ఎవడు అడుగుడు కాదు. విశ్వాసం మర్మం అంటే చాలా గొప్ప సంగతి. అది పనిచేసే విధానం తెలియాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టబడిన ఈ ఫోన్ మాత్రమే చూడండి అయ్యా అని చెప్పాను. 90% ప్రజలు కూడా యథార్థంగా దాన్నే చూశారు, కనుదిప్పలే. అయినా సరే వెనకాల నేను చేసిన మరికొన్ని పనులు మీకు రిజిస్టర్ అయ్యాయి. ఇంతకీ మీరు దీన్ని చూడాలనుకున్నారా? లేదు. దీన్ని చూడొద్దు అనుకున్నారా? లేదు. ఇది మీ నియంత్రణలో జరిగిందా? లేదు. ఇది ఎవరి నియంత్రణలో జరిగింది? మీ దిశానిర్దేశాలు చేస్తున్న నా నియంత్రణలో జరిగింది. ఇదే ఫెయిత్. ప్రవక్త దీన్ని ఇట్ ఈస్ నాట్ ఎ కాన్షియస్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ అన్కాన్షియస్ థింగ్, ఇట్స్ ఎ సబ్కాన్షియస్ థింగ్ అంటాడు. అంటే గుడ్డోడు కాదు, చెప్పిన దాన్ని చూడమంటే దాన్ని చూసినోడు కాదు. ఇది 2 కాకుండా మధ్యలో చుట్టూ ఉండి మనం కొన్ని నియంత్రించలేని కొన్ని విషయాలు ఉంటాయి. నా మాట వింటున్నారా? చుట్టూ ఉండి మనం నియంత్రించలేని కొన్ని విషయాలు ఉంటాయి. దానినే సబ్కాన్షియస్ థింగ్ అంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మైండ్ రీడర్స్ అని కొంతమంది బయట తిరుగుతారు, మనసులో ఉన్నది చదివి చెప్తామని తిరుగుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా వాళ్ళకి అలాంటి సూపర్ పవర్స్ ఏమి ఉండవు, కానీ వాళ్ళు ఈ కాన్షియస్ స్మారక స్థితి అంటే అన్నిటిని గ్రహించగలిగే స్పృహ స్థితి, ఉపస్పృహ స్థితి, ఈ రెండింటి మధ్యలో మెల్లగా మనుషుల్లోకి తెలియనటువంటి ఒక బోధ చేస్తారు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక సహోదరిని పిలిచి,
అమ్మ నేను ఒకటి నుండి నువ్వు 5 మధ్యలో ఏదైనా ఒక అంకె కోరుకో అని చెప్పా. 1 నుంచి 5 మధ్యలో ఏదైనా ఒక అంకె కోరుకో, ఏదైనా సరే 1 నుంచి 5 మధ్యలో ఏదైనా ఒక అంకె కోరుకో అని చెప్పా. నీ మనసులో కోరుకో అని చెప్పా. అనగానే తర్వాత కోరుకోమని చెప్పిన తర్వాత అమ్మ ఎప్పుడు నేను అడిగా, ఏం కోరుకున్నావు తల్లి అంట. ఏం కోరుకోవచ్చు అక్కడ చెప్పండి రా. 3, 4 ఇంకా 2 ఎవరు 2 అంతేనా? ఇంకా ఇప్పుడు ఇది చాలా చిన్నగా జరిగిన ఇంటరాక్షన్. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అరగంట సేపు బోధించి అరగంట సేపు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారంటే వాడు చొక్కా మీద 2 ఉంటుంది. వాడు ఎన్నుకునేటప్పుడు కూడా ఇగో నీకు నచ్చింది అనుకో 2 ఏళ్ళు చూపిస్తాడు. వెనకాల 2 కనబడతారు, 2 మైకులు ఉంటాయి. ఏదన్నా సరే స్టేజ్ మీద 2 ఉంటాయి. నీకు తెలియకుండా 2 అనేటువంటిది నీ సబ్కాన్షియస్లోనికి, నీ ఉపస్మారక స్థితిలోనికి తెలియని బోధగా తెలియ కూర్చుంటుంది. నీకు తెలియదు అవి, అసలు ఆ బోధ జరిగిందని తెలియదు నీకు. నేను అంటాను నీకు నచ్చింది అనుకో అంటే అక్కడ ఏం మాయామంత్రం ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఈ స్మారక స్థితికి ఉపస్మారక స్థితి యొక్క నియమాలు బాగా చదవగలిగిన వల్ల వారు ఏం చేస్తారు, ఉపస్మారక స్థితిలోనికి తెలియకుండా ఒక వింతైనటువంటి విషయాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత స్పృహ కలిగిన స్థితిలో నీకు నచ్చింది అనుకోరా తల్లి అనగానే అన్నిగా పొద్దున్న లేచినాక నుంచి వారు ఏది అనుకోవాలో వారికి తెలియకుండానే పక్కనన్నీ ఆ 2 అనే బోర్డు, 2 అనే నెంబరు, 2 నుంచి ఫోన్ నెంబర్ రావడము, 2 కనబడి తెలియకుండానే 2 అనుకున్నట్టుగా చేస్తుంది. ఇంతకీ ఈ 2 నీలోనికి ఎట్ట దూరింది అంటే నీకు తెలియకుండానే పెరిఫెరల్ విజన్లో నుంచి అపస్మారక స్థితిలోనికి వెళ్ళి కూర్చుంది. మీకు అర్థమవుతుందా అయ్యా? మీకు అర్థమవుతుందిగా? సరే ఇంకొంచెం లోతులోకి వెళ్దాం. అయితే ఇక్కడ జరిగేదాన్ని వ్యక్తి నియంత్రించలేడు. ఎవరు నియంత్రిస్తాడంటే ఆ బోధ చేసే వ్యక్తి నియంత్రిస్తాడు. కర్త అయిన వాడు కొనసాగించేవాడే నియంత్రిస్తాడు. అందుకే విశ్వాసం నీ చేతుల్లో లేదు. అయ్యా యేసు ప్రభువా దయచేసి మా విశ్వాసం పెంచేయంటే అవగింజం ఉంటే జల్పో అన్నాడు. విశ్వాసం లేకపోతే ఎత్తబడలేరు అంటాడు ఆయన. ఇంత గొప్ప విశ్వాసం నేను తిరిగి వచ్చినప్పుడు ఎవరినైనా కనుగొందునా అంటాడు ఆయన. తిరిగి విశ్వాసమే పెంచు ప్రభు అంటుంటే ఉన్న జాలుపొర ఇంత దుండే సరిపోద్ది అంటాడు మళ్ళీ. ఇది విశ్వాసం అనేటువంటిది మెల్లమెల్లగా నెమ్మదిగా అది ఎట్టబోద్దంటే అపస్మారక స్థితి, ఉపస్మారక స్థితి. అపస్మారక అంటే అప్పరించి కదా, క్షమించాలి. అపస్మారక అంటే డెడ్. అది ఉపస్మారక స్థితిలోనికి సబ్కాన్షియస్లోనికి ఎన్నికలు కూర్చోవాలి. ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ చెప్తా. మీ పిల్లని నార్మల్గా దండించండి, కొట్టండి, గద్దించండి, సరిచేయండి. ఒక స్థాయి తీవ్రతగా పెరగగానే వాడు పడుకున్నాడు, నేను తప్పు చెయ్యా, సారీ అంటాడు. సార్ ప్రవక్త దాన్నే ఉదాహరణ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు వాడికి ఆ స్పృహ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ భయము, ఆ బోధ, ఆ శిక్షణ వాడి స్పృహలో నుంచి ఉపస్మారక స్థితిలోనికి అది ప్రవేశించుట వలన వాడి నియంత్రణలో సైతము లేని స్థాయిలోనికి ఆ బోధ శిక్షణ చేరుకుంటుంది. కొన్ని విషయాలు అందరి ముందు చెప్పదగినవి కావు, కానీ ఇంకా ఉపస్మారక స్థితి గురించి ప్రవక్త గారు అద్భుతమైన సంగతులు చెప్తాడు. ఆయన అంటాడు, అసలు మనుష్యుని దేవుడు కలిసేటువంటి అసలు సిసలైనటువంటి అత్యధికమైన స్థలమే ఉపస్మారక స్థితి, సబ్ కాన్షియస్ స్టేజ్. కాన్షియస్ స్టేజ్లో దేవుడు ఒక వ్యక్తిని కలవడం అనేటువంటిది ఎప్పుడో కొన్ని 100,000 ఏళ్లకు ఒక ఏళ్ళ మీద లెక్క పెట్టగలిగేంత మాత్రమే జరుగుద్ది. నా మాట వింటున్నారా? ఎప్పుడో తరాల తర్వాత ఎప్పుడో ఒకసారి వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేటట్టుగా నీ స్పృహ గ్రహించే స్థాయిలో ఎట్లా మోషే చూసినాడో,
అట్లాగన కొంతమంది దగ్గర జరుగుద్ది. కానీ మెజారిటీ మోర్ దెన్ 90% దేవుడు ఒక వ్యక్తిని సంధించి తాకి దర్శించే విధానం అంతా కూడా ఈ సబ్కాన్షియస్ గురించి మనకు అర్థం కావాలి. ఇందులోనే విశ్వాసం అనే దాని యొక్క మూలాంశాలు దాచిపెట్టబడతాయి. ఫెయిత్ ఈజ్ ఎ సబ్కాన్షియస్ థింగ్. ఈ సబ్కాన్షియస్లోనే విశ్వాసం ఆధారపడి ఉంటుంది. తర్వాత చూడండి అంటాడు, ఫెయిత్ ఈజ్ నాట్ ఎ మెంటల్ యాక్ట్. అంటే ఆలోచనాత్మకముగా మానసిక సంబంధమైనటువంటి విషయాలతో విశ్వాసము ఏమాత్రం సంబంధం లేనిది. అది ఉండదు, అట్లా పనిచేయదు. అది నీకు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి, కమాన్ 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 అని నీకు నువ్వు అనుకోవడం వల్ల కానీ మీరు విశ్వాసంలో బలవంతులు, మీరు విశ్వాసంలో బలవంతులు, విశ్వాసవీరుడా అని పాటలు 100 బాడినా సరే విశ్వాసం పెరగదు. ఇట్ ఈజ్ నాట్ ఎ మెంటల్ యాక్ట్. అట్లా జరిగేది కాదు ఇది. తర్వాత చూడని అంటాడు, చూడుము, ఇది ఉపస్మారక స్థితిలో, అంటే పూర్తిగాను మరణమైన వాడిగా కాకుండా, అన్నీ నియంత్రించగలిగేవాడిగా కాకుండా, నీ నియంత్రణలో లేకుండానే జరిగే కార్యములాగా ఈ విశ్వాసం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రజలు విశ్వాసములో ఇంటెలెక్ట్, తమ జ్ఞానము వాడి విశ్వాసాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా మాట వింటున్నారా? నేను మీకు ఇదివరకు కూడా విశ్వాసంలో స్టేజెస్ చెప్పా, రకాలు చెప్పా. ఏమని? ఇంటెలెక్చువల్ ఫెయిత్ అని. అయ్యో, విశ్వాసంలో రకాలు గుర్తున్నాయా? ఇంటెలెక్చువల్ ఫెయిత్ అని ఒకటి ఉంటుంది, కేవలం విజ్ఞాన సంబంధమైనదని. అవన్నీ వర్తమాన సంబంధమైన విషయాలే ప్రవక్త చెప్పండి, ఏది మనం చెప్పలే. డిట్టో ఆయన పలికి. ఎందుకంటే ఆయన అంటాడు, నేను బోధించిందే బోధించండి అని చెప్పేసి ఆజ్ఞయోగం మనం అదే బోధించాలా. అయితే దాని అంటాడు చూడండి, సమ్ పీపుల్ లుక్ టు దేర్ ఇంటెలెక్చువల్ ఫర్ ఫెయిత్. అసలు ఆ జ్ఞానయుక్తమైన సంగతులలో విశ్వాసం లేదు అసలు. అక్కడ కేవలము కారణాలు ఉంటాయి. విశ్వాసం మాత్రము ప్రాణములో స్థానాన్ని కలిగి ఉంటుంది. మరొక సరే అక్కడ ఉంచండి కాసేపు. సబ్కాన్షియస్ మీద మీకు మళ్ళీ ఎక్కువగా మిమ్మల్ని బోధపడినట్లుగా మీరు చేస్తేనే మీరు విశ్వాసము సబ్కాన్షియస్లో ఉపస్మారక స్థితిలో ఎలా పనిచేస్తుందో గ్రహించగలుగుతారు. జాగ్రత్తగా 58-0927. క్షమించాలి, 59-1223 ఓపెన్ చేశారు ఇప్పటిది. సరే అట్లాగే ఉంచండి, 58-0927. ఎందుకంటే సబ్కాన్షియస్ గురించి అవగాహన లేకపోతే ఈ విశ్వాస మర్మం సంపూర్ణం ఎనడికి కాదది. (58-0927) దాంట్లో 7వ పేరా చూడండి. 7వ పేరా, ఇప్పుడు సోమవారం మంగళవారము నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. అనారోగ్యం గల వారి కోసం ప్రార్థన చేయడానికి నేను దూర ప్రాంతాలకు వెళ్తున్నా ఈ 2 దినాలు. మీరు నన్ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, మీరు ఎలాగైనా సరే సంప్రదించవచ్చు. మీరు ఎవరినైనా అక్కడ తీసుకొని రావచ్చు, రాబోతున్న ఉద్యోగంలో ఎవరైనా తీసుకొని రావచ్చు. వారికి తొందరపాటులో రాకూడదని చెప్పండి. వారితో అనండి, మంచిది, we want to take our time and lay that word out so close that the devil won't even have one little speck of room to overman. అంటే మీకు ఎవరైతే పిలిపించాలనుకుంటున్నారో వారు నేరుగా వచ్చి ప్రార్థించడం కోసం తీసుకురాబాకండి. వారు వచ్చి కొంత దేవుడి వాక్యం విన్న తర్వాత వారిలో అవిశ్వాసానికి ఎక్కడ అవకాశం లేకుండా చేసిన తర్వాత ప్రార్థించబడడానికి రమ్మని చెప్పండి. తర్వాత అంటాడు, అప్పుడు మాత్రమే
your faith run out to its end. అప్పుడు మాత్రం విశ్వాసము అది పరిగెత్తవలసినంత శిఖర స్థాయిలోకి చివరి వరకు ప్రయాణం చేస్తుంది. Till you begin to believe. ఎప్పటి వరకు అంటే నీవు నమ్ముట ప్రారంభించేంత వరకు. Then let your subconscious go to acting. ఇది మంచిగా గమనించాలా. నేరుగా కూటమిలోకి ఎవరిని తీసుకురాకండి. తీసుకొస్తే వారు డైరెక్ట్ వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అంత మాత్రం కార్యాలు జరగవడ. వారు వచ్చి కొంత వాక్యం విననివ్వండి. సాతాను ఎలాంటి అవకాశం లేకుండా, వాడికి దొరకకుండా, అవిశ్వాసానికి కొద్ది అయిన స్థానం లేకుండా వారు వాక్యాన్ని విని తర్వాత విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఈ విశ్వాసం వారిని చివరి వరకు నడిపించేదిగా ప్రారంభించబడిన తర్వాత అక్కడి నుండి వారు సబ్కాన్షియస్ అనేటువంటి ఆ ఉపస్మారక స్థితిలోనికి వెళ్ళి అది కార్యము జరిగించినట్లుగా అప్పుడు జరిగించబడాల. చూడండి, మంచి జాగ్రత్త వినండి. దెన్ లెట్ యువర్ సబ్కాన్షియస్ గో టు యాక్టింగ్. నీ ఉపస్మారక స్థితి కార్యం జరిగించాలా. విశ్వాసమా ఉపస్మారక స్థితి కార్యం జరిగించాల్సింది? అయ్యా, కార్యాలు జరిగేది విశ్వాసం వలన ఉపస్మారక స్థితి వలన? అయ్యా, స్పష్టత తీసుకొద్దాం. చూడండి, దెన్ అప్పుడు ఫెయిత్ ఆఫ్ గాడ్ విల్ బ్యాక్ ఇట్ అప్. అప్పుడే దేవుడి అందరి విశ్వాసము నిన్ను స్థిరపరిచి స్వస్థత విషయమై నిన్ను బలపరిచి నీకు అండగా నిలబడుద్ది. ఫస్ట్ వారు ఎంతో కొంత వినాలి. విని దాన్ని బట్టి అవిశ్వాసం వెళ్ళిపోవాలి, విశ్వాసం చోటు చేసుకోవాలి. తర్వాత అది సబ్కాన్షియస్ అనే ఒక స్థితిని, ఉపస్మారక స్థితిని నీలో తట్టి లేపాలి. ఈ ఉపస్మారక స్థితి మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. మీరు ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో అనెస్థీషియా టాకింగ్ అని కొట్టండి ఒకసారి. అనెస్థటైజ్డ్ పీపుల్ టాకింగ్. లేదా ఎవరైనా కొంతమంది ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు వారికి మత్తు మందు ఇస్తారు. మత్తు మందు దిగేటువంటి సమయంలో పూర్తిగా అపస్మారక స్థితిలో నుంచి స్పృహ కలిగిన స్థితిలోకి రావడానికి మధ్యలో ఈ ఉపస్మారక స్థితి గుండా ప్రయాణం చేస్తారు. ఆ టైంలో వారు ఏం మాట్లాడతారో వారికి తెలియదు, వారి నియంత్రణలో ఉండదు. ఇక ఆ స్టేజిని తట్టి లేపాలి అంటున్నాడు ప్రవక్త. దేని చేత? బై ద ఫెయిత్. విశ్వాసము చేత వ్యక్తి నియంత్రించలేని కార్యాన్ని తట్టి లేపాలి అక్కడ. తర్వాత చూడండి అంటాడు, అప్పుడు నువ్వు అలాగ ముందుకు సరైన రీతిలో కొనసాగుతావు. కాజ్ ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న ఈ సిరీస్, ఇప్పుడు నేను చెప్పిన క్రమం ఏదైతుందో ఇది ఎంత ప్రాముఖ్యం అంటే ఇది విశ్వాస మర్మంలో పెద్ద బ్రిడ్జ్ ఇది అని అంటాడు. కాజ్ ఎందుకంటే నీ విశ్వాసం పెద్దగా నీకు ఏ కార్యాన్ని చేయదు. అయ్యా, మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుందా? విశ్వాసం అనగానే ఏదో చిన్న చిన్న అల్పమైన సంగతులు కాదు ఇవి. ఇది నిజంగానే మన పూర్వపు పునాదులు కదిలింపజేసి కొత్తగా ఆలు నేర్చుకునే రీతిలో కట్టుకోవాల్సిన వర్తమానాలు ఇవి అని అంటాడు. నీ విశ్వాసము గొప్పదైన కార్యాలు చేయదు. ఇట్ వోంట్ డూ ఎనీ టూ గుడ్. మంచి నీకు చేయదు. ఎప్పటి వరకు? నీ విశ్వాసము కదులుతున్న దిశలో నీ ఉపస్మారక స్థితి కదలాలి. నీ విశ్వాసం కదులుతుంది చూసావా, అదే స్థాయిలో ఉపస్మారక స్థితి కూడా కదలాలి. ఇట్లా కదిలితేనే అప్పుడు దేవుడి అందరి విశ్వాసము నిన్ను కదిలింపజేసి స్థిరపరుస్తుంది. నేను మాట్లాడుతున్న మాటలు చాలామంది తల మీదకి ఎగిరిపోతాయి. అర్థమైనా సరే క్రియాత్మకంగా దీన్ని పట్టుకోవడానికి నిజంగా పరిశుద్ధాత్ముడు తప్ప మనకి ఎవ్వరు సాయం చేయలేరు ఈ విషయాలు. నేను మాట్లాడేటువంటి సంగతుల యొక్క స్థితి, దాని తీవ్రత నాకు తెలుసు. అది ఏదో మీరు నేను గంట సేపు అరిసిందని ఒక 2 ముక్కల్లో ఇది ఇంతే కదా అని అనుకోవడానికి ప్రయత్నం చేయబాకండి. యూ కెన్ నాట్ సమ్మరైజ్ ఇట్. ఇది చిన్నగా చూపించి 2 ముక్కల్లో దీన్ని ఇది ఇంతేనా అనుకోవడానికి కుదిరేది కాదు. ఇది అనుభవాలలో చూడగలిగేదే. రుచి చూడాలి. ఇప్పుడు దీన్ని ఎంతగా ఈ వంట ఇలా చేయండి అని నేను వివరిస్తే వచ్చేది కాదు. ఇది మీరు వచ్చి దాన్ని రుచి చూసి ఇదా అని కనుగొనాలా. అలాంటి సంగతి అంటాడు, యువర్ ఫెయిత్ హ్యాస్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ వేర్ యువర్ సబ్కాన్షియస్ ఈజ్ మూవింగ్. నీ ఉపస్మారక స్థితి కదులుతున్న స్థాయిలో
అసలు ఉపస్మారక స్థితిని ఎవడైనా నియంత్రించగలుగుతాడా? లేదే. మరి మనం నియంత్రించలేని ఒక స్థితిని మనలో ఎలా దాన్ని కదిలించినట్లుగా చేయగలగాలి? అది అత్యధికమైన అద్భుతమైన డైనమిక్స్. ఈ రోజున అద్భుతమైన డైనమిక్స్ అదే. మర్మముల వెంబడి మర్మాలు, వాక్యాల వెంబడి వాక్యాలు, కుడికల వెంబడి కుడికలు ఎన్ని జరిగినా వ్యక్తిగతంగా మార్పు ఎందుకు కలగట్లేదు అంటే విశ్వాసంలో లోపం కాదు. ఈ విశ్వాసం కదలాడుచున్న దిశలో ఈ ఉపస్మారక స్థితి కదలాడతలా. ఈ రెండు ఏకముగా కదలాడి ఒక చోట కలిసిన దినాన్న అప్పుడు అంటాడు, ద ఫెయిత్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క విశ్వాసము నీ అందు స్థిరపరచబడుద్ది. వాట్ ఈస్ ఫెయిత్ అని ప్రవక్త అంటాడు, ఫెయిత్ ఈజ్ ఏ ఫండమెంటల్లీ సబ్కాన్షియస్ థింగ్. అది పునాదులలో మూలములలో చూస్తే అది ఎల్లవేళలా ఉపస్మారక స్థితిలో నిర్మాణం జరిగించబడాల్సిందే. మీకు ఇంకొంచెం అర్థమయ్యేటువంటి మోటు భాషలో లేకపోతే ఇంకొంచెం, ఎందుకంటే కొన్ని అర్థం కాని మొహాలు కనబడుతున్నాయి. ఇక మీకోసం నేను ఇంకొక 2 మెట్లు దిగి, అది పరిపూర్ణమైన ఉదాహరణ కాదు అయినా సరే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఎట్లా అంటే నిద్రలో లేపినా సరే, ఇప్పుడు నిద్రలో లేపగానే మంచి డీప్ స్లీప్ లేపి హే లే అన్న, అప్పుడు మొదటి 2 సెకండ్లు ఎట్లుంటుంది? మొత్తం స్పృహలో ఉంటారా? ఉండరు. అట్లని చెప్పి పూర్తిగా స్పృహ లేకుండా ఉన్నారా? లేరు. మధ్య స్టేజ్ ఉంది. అలాంటి స్థితిలో సైతము అలాంటి స్థితియు విశ్వాసము ఇవి రెండు ఏకమై ఒకే దిశలో ప్రయాణము చేయగలిగినప్పుడే ఇదే దేవుడు కోరుకొని వచ్చినటువంటి ఎత్తపాటు విశ్వాసానికి మార్గాలు బాటలేసేది. ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్ ఇట్ ఇంక్లూడ్స్ దిస్ సబ్కాన్షియస్ స్టేజ్. విశ్వాస మర్మము ఈ ఉపస్మారక స్థితి అనే స్థితిని ఖచ్చితంగా మిళితము చేసుకొని ఉన్నది. అదృశ్యమైన వాటిని దృశ్యముగా చూచుట, దాని గురించి నేను 100 వర్తమానాలు చెప్తా, భవిష్యత్తులో కూడా చెప్తా. కానీ దాని గురించి మీరు ఇదివరకే చాలా విన్నారు. ఆ కోణం కూడా ఇప్పుడు టచ్ చేయట్లే. తర్వాత ప్రవక్త ఫెయిత్ ఈజ్ ఎ 6th సెన్స్ అన్నాడు. దాని మీద కూడా చాలా చెప్పాలి. 6th సెన్స్ అంటే కూడా చాలామందికి అర్థం కాలేదు. 6 ఓకే 5 ఉన్నాయి, 6వ వచ్చింది అనుకుంటున్నారు. అట్ట కాదు, అట్లా పనిచేయదు అది. ఈ 5 ఏమో భూలోక సంబంధమైనవే, ఈ 6 ఏమో పర్వక సంబంధమైనది. దీనికి 6వ నెంబర్ ఎందుకు ఇచ్చాడనే సంగతిలో ప్రవక్తలు అనేక సంగతులు చెప్తా ఉంటాడు అక్కడ. కానీ ఫెయిత్ అనేది సబ్కాన్షియస్లో చెప్తుంది. ఇంతకీ ఈ సబ్కాన్షియస్ మీద ఎంత అవగాహన పెరుగుతూ ఉంటుందో అంతగా విశ్వాసం మీద ఈ ఉపస్మారక స్థితి అనే కోణము గుండా ఎక్కువైన జ్ఞానమును పొందుకొని దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పొందుకోవడానికి, పెంపొందించుకోవడానికి మార్గాలు దొరుకుతూ ఉంటాయి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అంటే పోయిందా, దొరుకుతుంది అని నమ్మడము. అనారోగ్యం వచ్చిందా, దేవుడు తీసేసరి అని నమ్మడము. ఇంతే విశ్వాసం అనుకుని ఇక్కడే కట్టేసిర్రు. ఇది పెంతెకోస్తులో కూడా ఉంది కదా, ఇది ప్రతి సంఘ శాఖలో ఉంది కదా. ఇది కేవలం ఈ వర్తమానం వల్ల మాత్రమే నీకు ఉత్పత్తి అయ్యే విశ్వాసంగా నువ్వు వేరు చూపిస్తున్నావు నాకు. హౌ యు ఆర్ డిఫరెన్షియేటింగ్ ఇట్? ఎట్లా నాకు వ్యత్యాసాన్ని కనపరుస్తున్నావు? నువ్వు చెప్తున్నటువంటి నాకు రోగం వస్తే టాబ్లెట్ నేను వాసన కూడా చూడ అంటారు. పెంతెకోస్తులు అదే చేస్తారు. నీ విశ్వాసానికి వారి విశ్వాసానికి పెద్ద తేడా ఏముంది? నీలో విశ్వాసం లేదని నేను అనట్లే, తక్కువనే చూపించట్లే. కానీ ఇది వర్తమానం మూలమైనటువంటి కలిగిన ప్రత్యేక అధికమైన తలాంతుల మూలంగా లభించిన విశ్వాసం అని చెప్పడానికి, మిగతా వారికి లేదని చూపించడానికి ఇది కాదే మూలము. సమస్యలు వచ్చాయా, దాని నుంచి దాటి నేను బయటపడతానన్న విశ్వాసం కలిగి ఉన్నావా? అందరూ క్రైస్తవులు కలిగి ఉన్నారు. కానీ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసం అలాంటిది కాదు. ఇట్ ఈస్ సంథింగ్ ఎలాంటిదో తెలుసా? యేసు ప్రభు ప్రతి చోట కూడా గమనించాడు. మెజారిటీ కేసెస్లలో ఎలా జరుగుతుందంటే యేసు ప్రభు యొక్క పేరు ప్రఖ్యాతలు ఒకసారి బయటకు రాగానే అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఈయన కొంతమంది దగ్గరికి వెళ్ళాడు. కరెక్టేనా? ఈయన వారి గృహాలకు కొంతమంది చాలా సెలెక్టెడ్ పీపుల్ ఎన్నిక చేసుకొని చివరికి పస్కా దినాన్ని పాటించడానికి కోసం కూడా ఇదిగో వెళ్ళుము, అక్కడ ఒక పోల్ ఉంటుంది, దానికి గాడిద కట్టి ఉంటుంది, వాడు చెప్పు పస్కాది కావాలని చెప్పేసి అని అక్కడ ఉండేటువంటి ఆ బేడగది సిద్ధపరచమని ఆయన ఇల్లును సెలెక్ట్ చేసింది చాలా తక్కువ, చాలా స్పెసిఫిక్గా చేశాడు. దానిలో శతాధిపతిని కూడా సెలెక్ట్ చేస్తే ఆయన అంటాడు, నువ్వు నా ఇంటికి వచ్చేంత గొప్పని కాదు, నువ్వు నా ఇంటికి వచ్చేంత గొప్పని కాదు. మరి ఏం కావాలి నీకు? మాట కావాలా? ఐ నీడ్ ద వర్డ్,
ఐ నీడ్ ద రెవల్యూషన్, ఐ నీడ్ దట్. నాకు వాక్యము కావాలా, నీ పలుకు కావాలా. దేని మూలంగా సర్వ సృష్టి కలిగిందో, దేని మూలంగా సమస్తము లోపరచబడుద్దో, ఏదైతే మనుషులకు చివరి కాలంలో నువ్వు నియమించుదివో, ఇదిగో ఆ మహోన్నతమైన వాక్యం కావాలా నాకు. ఈ యేసు అనే దేహం చాలా గొప్పది. తూర్పు దేశపు జ్ఞానులు సాష్టాంగపడి నమస్కారం చేసి మొక్కిందైనా సరే ఇది పరిమితి కలిగింది అంటాడు ప్రవక్త. ఇట్స్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. కానీ నువ్వు పలికే మాట ఉంది చూసావా, ఇది జననమైనను మరణమైనను లేకుండా నిత్యత్వంలో నిలిచేది. నాకు అది కావాలా, నాకు ఆ నిత్యత్వంలో ఉండేటువంటి ఆ కొనసాగింపు కావాలా అంటాడు. అరే నేను ఇంకా మొదటి ఇడుపు లాగుతా అనుకుంటే ఇక్కడ వచ్చి మూడో ఇడుపు అంటాడు. గొప్ప విశ్వాసం నాన్న బెచ్చా, నీలాంటి విశ్వాసం లేదు ఇక్కడ అంటాడు ఆయన. సచ్ ఎ మార్వలస్ కన్వర్సేషన్. ఆ సందర్భాన్ని మా సంఘశాఖ కోణాలు కూడా చూసి తలకాయ నొప్పి వచ్చింది. ఇప్పటికే వర్తమానం కూడా చూడంగానే వాట్ ఎ మార్వలస్ రెవల్యూషన్. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత ఈ శతాధిపతి పొందుకున్నాడు. ఆయన అప్పటికి అంటాడు, నేను ఎలా అంటానో తెలుసా నీకయ్యా, నా ఇంటికి నువ్వు రావడానికి నేను దాసుని, నేను పాత్రుని కాదు అంటే నేను బిచ్చగాను అనుకున్నావా, లేదా పేదోని అనుకున్నావా? కాదు కాదు, నేను ఈ మాట పలుకుతున్నప్పుడు నేను ఎంత అధికారం అంటే ఒకడికి ఏ పని చెప్తా పని చేస్తాడు. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నా సరే ఇదిగో నీ ఎదుట ఏదికి పనికిరాని వాడిని ఒప్పుకుంటున్నాను నేను అంటాడు ఆయన. క్రీస్తులో తన స్థానాన్ని గుర్తించి పలుకబడిన మాట పరిచర్య పైన ఆధారపడి ఇంతటి గొప్ప విశ్వాసవాది సాక్ష్యం పొందుకున్న వ్యక్తిగా శతాధిపతి నిలబడే స్థాయికి వచ్చాడు. అక్కడ ప్రవక్త అంటాడు దట్ సెంచూరియన్ ఫెయిత్, అంటే ఆ శతాధిపతి యొక్క విశ్వాసము ఇట్స్ ఎ మార్వలస్ ఫెయిత్, గొప్పదైన విశ్వాసము. అది నిజంగానే అలాంటిది ఈజీగా ఉత్పత్తి కాదు. అది స్వస్థత వల్ల, మిగతా వాటి వల్ల వీటి వల్ల ఉత్పత్తి అయింది కాదు అది. బట్ ఆయన విన్న సంగతి ఎలాంటివి, ఆయన ముడితే కన్నులు వచ్చాయి, ఆయన తాకగానే చచ్చిపోయిన లేచినాడు, వస్త్రం చెంగు ముడితే రక్తస్రావం బాగుపడింది. ఇట్లా అనేకమైన సాక్ష్యాలు వినున్నాడు. కానీ ఆ వినినటువంటి ఆ మొదటి ఇడుపులో గుండా ఈయన మూడో ఇడుపు మాత్రం చూడగలుగుతున్నాడు. ఈజ్ ఏబుల్ టు సీ ద థర్డ్ పుల్. ఏదైతే చిట్ట చివరి పరిపూర్ణ స్థాయికి తీసుకెళ్ళగలుగుతుందో దానికి సంబంధించిన సంగతులు చూసి దానికి సంబంధమైన విశ్వాస పరిమాణాన్ని ఎదుగుతూ, అందుకే అక్కడ దేవుడు అంటాడు ఇది మొదటి ఇడుపు కాలమేగా, నేను ఇంకా నా శరీరం తిన్న రక్తం ద్వారా నేను చెప్పలేదే, నేను ఇంకా మూడో ఇడుపు నేను తీసుకురాక మునుపు ఈడెవడు మూడో ఇడుపుకి వచ్చాడు, నీ విశ్వాసం గొప్పది అని అంటాడు ఆయన. మాట కావాలా, ఆ వాక్యం కావాలా, ఆ పలుకుచున్నది కావాలా అంటాడు. అక్కడ ఏదో శతాధిపతి దేన్నో బలంగా గ్రహించగలిగాడు. శతాధిపతిలో ఏదో ఆ ఉపస్మారక స్థితిలో ఏదో చోటు చేసుకొని ఉండాలా. అతడు పూర్తిగా స్పృహ లేకుండాను అందరూ చూస్తున్నటువంటి ఈ స్పృహ కలిగిన స్థితిలో కాకుండా ఏదో ప్రత్యేకమైన స్థానంలో నుంచి క్రీస్తుని చూశాడు ఆయన. అదే ప్రత్యేకంగా ఆ వ్యక్తిని నిలబెట్టగలిగింది. ప్రవక్త గారు అంటారు, అయ్యా యువర్ ఫెయిత్ వోంట్ డూ గుడ్ ఎనీ మచ్. నీ విశ్వాసం పెద్దగా చేసేదేం లేదు, కానీ నీ విశ్వాసము ఈ ఉపస్మారక స్థితి ప్రయాణము చేయు దిశలో నీ విశ్వాసం కూడా ప్రయాణం చేస్తే ఈ రెండు ఒక చోట కలవగానే అప్పుడు దేవుడి యొక్క విశ్వాసం నీ యందు స్థిరపరచబడి నిన్ను బలపరిచి ఎత్తబాటు విశ్వాసాలలోనికి నేను సిద్ధపరిచేది అదొకటే, అత్తప్ప మరో చేయదంటాడు. ఇంకొచ్చి ముందు చూడాలని అంటాడు. ఓ ఎస్ చూడుము, ఇది నీ విశ్వాసం అయితే ఓ ఎస్ అవును నేను పొందుకున్నాను అంటావు. మీరు వింటున్నారా? చాలా మంది నేను బోధకుల గురించి వింటా, 2 గంటలు బోధిస్తారు, విశ్వసిస్తున్నారా ఆమేన్, పొందుకున్నారా ఆమేన్. బ్రదర్ ఒక్కసారి వర్తమానమైన స్కేల్ తీసుకొచ్చి పెడతా నీ పక్కన. నువ్వు పొందుకున్నావా, పొందుకోలేదా, నువ్వు నిజంగానే విశ్వాసంలో అడుగు పెడితివా? అయ్యా విశ్వాసించడం అనేటువంటి లేఖనానుసారంగా జరిగి ఉంటే కనుక ఆ డౌన్ ద లైన్ ఆ యొక్క నడిపింపులో కొనసాగింపులు ఎక్కడో చోట పరిశుద్ధాత్మ అనుభవం రావాలా. ఎందుకంటే మీరు విశ్వసించడం మొదలుపెట్టినప్పటి నుంచి మీరు పరిశుద్ధాత్మను పొందితీరా. డౌన్ ద లైన్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి తీరుతుంది. ఎక్కడో విశ్వాసాలను చాలా అల్పమైన స్థాయిలో ఎక్కుతూ దిగుతూ విశ్వాసానికి నిరీక్షణకు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు 99% మంది ప్రజలు అంటాడు ప్రవక్త. నా మాట వింటున్నారా? ఎక్కుతూ దిగుతూ కొట్టుమిట్టాడుతున్నారే తప్ప నిజంగా ఫెయిత్ అంటే ఏంటో అన్న విషయాన్ని గ్రహించుటకు నిజంగా ఈరోజు శక్తి చాలతలా. నేను అందుకే మీకు మాట చెప్పా,
7వ ముద్ర గురించి మనం మాట్లాడదాము. జ్ఞానం కలిగి మాకు అంతా వర్తమానం తెలిసిపోయింది అనుకున్న కూడా చాలామందికి అర్థం కాదు 7వ ముద్ర. ఇందుకు 7వ ముద్ర అంటే ఏంటిది? ప్రభు రాకడ. అంతేనా? ఫిక్స్, అంతేనా? దట్స్ ఇట్. కానీ ఆయన 7th సీల్ గురించి ఏవైతే రాజఖడ్గమనియు, 3వ ఈడ్పనియు, ప్రభు రాకడనియు, మరియు అనేకమైనటువంటి శిఖరాగ్రస్థాయి సంఘటనల యొక్క సమ్మేళనమనియు, అట్లా అనేకమైన సంగతులు చెప్పినప్పుడు వాటన్నిటిని ఒక చోట పెట్టి చూస్తేనే ఇది 7th సీల్ ఎలా కనబడుతుందో ఫెయిత్ కూడా అలాంటిదే. విశ్వాసము నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన వాటివై దృశ్యమైన వాడు చెప్పుతున్నది, మరియు ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్, మరియు ఫెయిత్ ఈజ్ సబ్కాన్షియస్. అట్లా విశ్వాసము చుట్టూ ఉన్నటువంటి అనేకమైన సంగతులను మిళితము చేసి ఒక చోట పెడితే తప్ప ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్, విశ్వాస మర్మం అనేది సంపూర్తి కాదు. అయ్యా గ్రహించగలుగుతున్నారుగా? విశ్వాస మర్మం అనేది అక్కడికి వచ్చి తప్ప మరో విధంగా రాదని అంటాడు ఆయన. తర్వాత even your subconscious rolling back here saying, I wonder if it will work on me. You won't do it. Right there, see. మరో చోటు చూపిస్తాను. 15-122-3. నేను కొద్దిగా మిమ్మల్ని ఈ సబ్కాన్షియస్ మీద మీకు అత్యధికమైనటువంటి అవగాహన పెరగాలి. ఆ ఉపస్మారక స్థితి మీద మీకు చాలా లోతైన సంగతులు తెలియగలగాల. అసలు ఆ స్థాయిలోని అసలు క్రైస్తవులు నిర్లక్ష్యం చేసే దీనిదే. ఈ ఉపస్మారక స్థితినే లెక్కలకు చేరు. కొంతమంది అసలు నమ్మరు, విశ్వసించరు ఉపస్మారక స్థితిని అని అంటాడు. చూడండి 15-122-3, దాని 94 పేరు చూడండి. నువ్వు ఎప్పుడైనా ఉపస్మారక స్థితి గురించి నువ్వు వింటివా? సబ్కాన్షియస్ గురించి నువ్వు వింటివా? నువ్వు ఏదైనా మొదలు పెట్ట ప్రయత్నం చేస్తే నువ్వు అనుకుంటావు నేను దీనిపైన అలాగూ కథలాడుతూ తిరుగుతున్నానని, వైండింగ్ అని అనుకుంటారు. కానీ నీ ఉపస్మారక స్థితి మాత్రము నీ స్పృహలో కలిగి ఉన్న నీ ఆలోచనలకు వేరుగా మరొక మాట చెప్పుద్ది. ఎట్లా అంటే, అయ్యా మీకు మంచిగా గమనించండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వచ్చా, మీరు బయటికి వెళ్ళి వచ్చారు. నేను అడిగా, అమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళావయ్యా అన్న. ఎక్కడికి వెళ్ళి? ఇక్కడే ఉన్నా, ఇంట్లోనే ఉన్నా నువ్వు అన్నావు. అన్న వెంటనే అంతరంగంలో ఎక్కడో లోతైన ఒక చిన్న స్వరము మెల్లగా చెప్పుద్ది, ఒక అబద్ధి కూడా బయటకు పోయి ఇంట్లో ఉన్న అంటావేంద్రా అంట. చూసావా? దాన్ని నువ్వు నియంత్రించగలుగుతావా? దాన్ని పెంచగలుగుతావా? దాన్ని ఆపగలుగుతావా? దాన్నే పౌలు గారు మనస్సాక్షి మరో పదంతో చెప్తాడు. పూర్తిగా మనస్సాక్షి చెప్పడానికి వీల్లేదు, దానిలో కొంత భాగం అది. అక్కడ ఆ స్థలాలలో కనబడేదాన్ని ఉపస్మారక స్థితి. మీరు పలికే మాటలు ఒకటి, నీ ఉపస్మారక స్థితి పలికే మాటలు ఒకటి అంటాడు ఆయన. నువ్వు బయటికి ప్రైజ్ లార్డ్ అని నువ్వు బయటికి వెళ్ళి నీ 5 జ్ఞానేంద్రియాల చేత ఒక రకంగా మాట్లాడతావు. లోపల చెప్పుద్ది ఆశిస్తున్నారో ఏదో అనుకుంటుంది. అది అంతరంగా చెప్పుద్ది, అది లోపలికి చెప్పుద్ది ఒకటి. ఏంటది? ఇదంతా పట్టు కాక పట్టాడు అది. చూస్తున్నారా? ఆ ఉపస్మారక స్థితి ఎక్కడో పని చేస్తుంది. అది నిన్ను ఎల్లవేళలా గద్దిస్తుంది, ఎల్లవేళలా సరిచేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రవక్త పంచాడు, అసలు పరిశుద్ధాత్మ పనిచేసేదే ఉపస్మారక స్థితిలో. నీకు బోధించింది మరలా జ్ఞాపకం చేసేది, నీతిని గురించి, తీర్పుని గురించి నేను మరలా నీకు స్పృహ కలిగించేది కూడా ఈ ఉపస్మారక స్టేజ్లోనే జరుగుతుంది అంటాడు ఆయన. కాన్షియస్ స్టేజ్లో జరగదు. ఈ కాన్షియస్ స్టేజ్లో కూర్చొని వాక్యం వింటే అర్థం కాదు. కాన్షియస్ స్టేజ్లో ఉన్న వాక్యం అంటే ఏమైతే తెలుసా? ప్రవక్త అంటాడు, ఫార్ములాలు చూస్తారంట వాక్యాలు వినేటప్పుడు. మీరు వింటున్నారా? ఫార్ములాలు కనిపెడతారంట. ప్రవక్త గారిని ఇట్లాగే త్రిత్వాన్ని గురించి అడుగుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పి బ్రదర్, నల్ల బర్రె, పచ్చటి గడ్డి, తెల్లటి పాలు నాకు తెలియదు, నేను తాగుతా. అది ఎందుకు నల్లగుందో నాకు తెలియదు, ఎందుకు పచ్చగడ్డో నాకు తెలియదు, ఎందుకు తెల్లగొచ్చిందో పాలు నాకు తెలియదు, నేనైతే తాగుతా అని అన్నాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి ఫార్ములాలు చెప్పబాక, ఈ ఫార్ములాల వల్ల నాలో జ్ఞానం పెరుగుద్ది కానీ నా ఉపస్మారక స్థితిలో విశ్వాసం పెరగదన్నాడు ఆయన. మీరు వింటున్నారా? ఇప్పుడు నేను వాక్యం చెప్పిన అనుకోండి, చెప్పగానే తప్పని ఏం చేస్తారు? సర్చ్ బటన్ చిక్ చూసుకోవాలా, ఇటు చెప్పిండా, అబ్బా ఇక్కడ ఇట్ట కాదు, ఇట్ట చెప్తే బాగుండు.
అట్టకాదు. ఇక్కడ అది చెప్పాడు కానీ ఇంత చెప్పాలా బ్రదర్? నేను అడిగేది ఏంటంటే, నీ జీవితంలో ఎత్తబడే విశ్వాసం రాదు నీకు, నాట్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ టైం. ప్రవక్త అంటాడు, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇన్ టు ద ఫార్ములాస్, ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ టు ద ఫెయిత్ అంటాడు ఆయన. నాకు ఫార్ములాలతో సంబంధం లే. అది బర్రె నల్లకెందుకుంది, నాకెందుకు? గడ్డి పచ్చగా ఉంటేంది, ఎండిపోతే నాకెందుకు? పాలు తెల్లగా ఉంటే నాకెందుకు? ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ లుకింగ్ ఇన్ టు ద ఫార్ములాస్, ఐఎమ్ బిలీవింగ్ ఇన్ ద ఫార్ములాస్. అంతేగాని వినే వాక్యం వల్ల కూడా చాలా మందిలో క్రియలు జరగకపోవడానికి, విశ్వాసం వృద్ధి కాకపోవడం గల కారణాలు ఏంటంటే, ఈ ఫార్ములాలు కనుక్కొని రీజన్స్ కనిపెట్టి, ఇంతకుముందు ఎవరు చెప్పారంటావు, ఏడిన్నానంటావు, అదంటావు, ఇదంటావు అని ఆ పూర్వపు జ్ఞానాలు తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి, ఏది ఈ నుంచి వెతికే ప్రయత్నం ఒకటి. ఏది మొన్న కూడా హన్మకొండలో చెప్తా ఉంటే, మొన్న బ్రదర్ అని వచ్చా, బ్రదర్ మీరు అదే పదం అది ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ విల్ అని చెప్పగానే చాలామంది టైప్ చేసి ఎతికిరయ్యాను బట్టి. ఇప్పుడు నేను కొన్ని వందల మార్లు ఇంటికి వెళ్ళాక టైప్ చేసి చూసుకోండి నేను చెప్పానా? ఇంటికి వెళ్ళాక సెర్చ్ చేసి చూసుకోండి, పదంతో సెర్చ్ చేసి వస్తానని చెప్పానా లేదా? అంటే ఇప్పుడు ఇట్లా సెర్చ్ చేస్తే వస్తుందన్న జ్ఞానం వరంగల్లోకి లేదు, ఢిల్లీలోకి లేదు. అంటే ఇప్పుడు ఇది వర్తమానంలో ప్రజలవరికి తెలియదా? కానీ ఏదో కొత్తగా కూడా ఉత్పత్తి చేసి, జాగ్రత్త గమనించండి, జాగ్రత్త. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎండ్ టైమ్. అంత్య దినాలలో అత్యంత భయంకరమైన స్పిరిట్ ఇది. ఇది ఏం చేసిందంటే, బ్రహ్మం గారు 7 సంఘకాలాలు బోధిస్తే ఇది క్లారెన్స్ లార్కిన్ దగ్గర చూసి కాపీ కొట్టిండు అన్నాడు. సర్పసంతానం బోధిస్తే దానియేల్ పార్కర్ దగ్గర చూసి కాపీ కొట్టాడు అన్నాడు. మరియు ఆయన ఏకత్వాన్ని గురించి బోధించితే ఇది చార్లెస్ రస్సెల్ దగ్గర చూసి కాపీ కొట్టారు అన్నాడు. ఆయన ప్రవక్త దగ్గర కాన్కార్డెన్స్ అనే ఒక పుస్తకం ఉంటుంది, స్కోఫీల్డ్ బైబిల్ నోట్స్ ఉంటుంది. స్కోఫీల్డ్ బైబిల్ నోట్స్ అంటే తెలుసా? బైబిల్ మధ్యలో గిడ నోట్స్ ఉంటాయి. తర్వాత మీరు థామ్సన్ చైన్ రిఫరెన్స్ బైబిల్ అని కొట్టండి, ఇంటికి వెళ్ళా కొట్టుకుని ఇప్పుడు గాదిగా మళ్ళీ ఈడ వచ్చేది. అదేం చేస్తుందంటే, ప్రేమ అని కొట్టామనుకో, ప్రేమ గురించి అన్ని బైబిల్ లేఖలు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మొత్తం బైబిల్ అంతా ప్రారంభం చాలా చివరి దాకా ఉంటుంది. ఇగో ఇవన్నీ చూసి కాపీ కొట్టిందని చెప్పేసి బ్రహ్మం గారిని కూడా ఈ రోజున ఆ యూసీవీసుడు కాపీ కొట్టిందని చెప్పేసి ఆడు కంప్లైంట్ ఇచ్చిండు. ఈ రోజున ఇంటర్మేషన్లో తక్కువ ఇర్రా. సేమ్ స్పిరిట్తోని ఈరోజు బయటకు వచ్చారు, సేమ్ స్పిరిట్తోని, సేమ్ ఏం తడలేదు. అదే ఎండ్ టైం స్పిరిట్లో ఉన్నటువంటి చివరి దినాల్లో ఉండేటువంటి దెయ్యపాత్మతో తిరుగుతుంది ఈరోజు కూడా. అరే సర్చ్ బారు ప్రతి విశ్వాసి ఫోన్లో ఉంటుంది, లేని ఫోన్ ఉండదు, ఉండదు. ప్రత్యక్షతల్లో వ్యత్యాసాలు, దేవుడు పనికి పిలవడంలో పిలుపుల వ్యత్యాసాలు తప్ప. కానీ ఎక్కడో ఈ రీజన్స్ను చూడడం వల్ల ఏమైందంటే, విశ్వాసుల్లో ఫెయిత్ అనేది ఉపస్మారక స్థితిలోనికి ప్రవేశించాల్సింది పోయి స్మారక స్థితిలోనికి వెళ్ళి అది జ్ఞానాన్ని మాత్రమే కలగజేసి కొంతకాలం పనిచేసి పాపంలో పడేసేసింది. అది ఎక్కువ వర్కౌట్ అయితే లేదు, అది ఎక్కువ పని చేయట్లేదు. నేను కూడా అక్కడ కూర్చొని ఇక్కడ దాకా వచ్చి నాకు తెలుసు అక్కడ స్థితి ఎట్లుంటుందో. బాగా నోట్స్ రాసేవాడికంటే రాయకుండా ఉండి వినేవాడికి జ్ఞానం ఎక్కువ అని ప్రజలు అనుకుంటారు. నా మాట వింటున్నారా? ఉందయ్యో అట్లాంటి ఒక తలకాయ నొప్పి భావన కూడా ఉంది. బాగా ఏది పడితే చెప్పి రాసేవాడికంటే ఇప్పుడు పాస్ట్ ఒక మాట చెప్పాడు అనుకో, రాసేవనుకో, ఇది కూడా తెలీదా ఏం రాసుకుంటున్నారు వీళ్ళు అనుకుంటారు. ఈ ఎండ్ టైం మెసేజ్లో ఉన్నటువంటి ఈ దయ్యపు ఆత్మలు విశ్వాసంలో ఎదగకుండా ఎదుటివాన్ని చెరపడం తప్ప దేని పనికిరావు. కానీ సామెతల గ్రంథంలో మాటలు ఉంటుంది. ఎందుకంటే ఈ అపస్మారక స్థితికి ఖచ్చితంగా ఒక మాట చెప్తాడు. సామెతల గ్రంథం 18లో ఉంటుంది చూడండి, 18లో 1-2 వచనాలు అనుకుంటే పొరపాటు కాకపోతే. వేరుండ గోరువాడు వేరుంటారా? అయ్యా చర్చిలో వేరుంటారా? వేరంటే ఏంటిది? సెపరేట్. ఎట్లా సెపరేట్ ఉంటారు చెప్పండి అయ్యా? దేని ఆధారం చేసి సెపరేట్ ఉంటారు? జ్ఞాన విషయంలో ఇసారనో అన్నీ ఎప్పుడో విన్నా, నేను ఎప్పుడో చదివినా, ఎప్పుడో వేసేసిన, ఏదో ఇవన్నీ వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. జ్ఞానాన్ని బట్టి సెపరేట్గా ఉంటాడు ఒకడు, ఇంకా అంగీకరించబడే విషయాలను బట్టి సెపరేట్గా ఉంటాడు ఒకడు,
దేవుడి ప్రజలలోనే సెపరేట్గా ఉండే ఒక తత్వాన్ని తయారు చేసేవాడి గురించి మాట్లాడే దేవుడి యొక్క ప్రచురణ కనబడ్డది. వేరున్న గోడు వారు స్వేచ్ఛగా ఉండాలని ఇష్టపడతాడు. వాడు ఎప్పుడు కూడా క్రమానికి కానీ దేవుడి యొక్క 5 పరిచారిక వర్గాలలో పెంచబడినటువంటి ఆ మెట్ల మీద ఉండడానికి ఆశపడు. స్వేచ్ఛగా నా పైన ఎవడు కాపరి కాదు, నా పైన ఎవడు అధికారం లేదని స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. వాడి గురించి మాట్లాడుతుంటది. అతడు అసలు సిసలైన జ్ఞానానికి విరోధే. లెస్ అయినటువంటి అసలు జ్ఞానం వాడికి రాదు. వాడు దేని అందు ఉంటాడంటే చెప్తా చూడండి, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? ప్రవక్త అంటాడు, నేను వివేచన ఎందుకు సంతోషించేవాడిని. వివేచన అంటే ఏది మంచిదో ఏది చెడుదో ప్రత్యక్షత. నేను గ్రహింపబడుతున్న సంగతుల యందు బయలుపరచబడుతున్న ప్రత్యక్షత సంతోషపడతా. అది ఎందుకు నల్లగా ఉందో ఎందుకు తెల్లగా ఉందో నాకు అనవసరం. నాకు దేవుడు చెప్పాడు, నేను నమ్మేస్తున్నా. నా ఫెయిత్ అంతే. ఎస్ ఆర్ నో? కానీ నల్లగానే ఎందుకుంది, గడ్డి పచ్చగా ఎందుకుంది, పాలు తెల్లగానే ఎందుకున్నాయి, ఎందుకు అడుగుతున్నారు మీరు అని అంటాడు. బుద్ధిహీనుడు వివేచన ఎందుకు సంతోషపడాడు. వాడు ఏం చేస్తాడు? మంచిది చదవాల. తన అభిప్రాయములను అంటే వివేచన ఆనందించడం మానేసి అభిప్రాయాలు చెప్పడంలో సంతోషపడుతూ ఉంటారు. మీరు వింటున్నారా? ఇప్పుడు చదువుకో, ఒక గ్లోరీ ఉంటుంది. గ్లోరీ ఉండి మెల్లగా వెళ్ళి ఇక్కడ గిచ్చుతున్నటువంటి సంకీర్తన చెప్తుంది. ఏమని? బాబా బాబా ఈరోజు భలే వర్తమానం అని గ్లోరీ అనగానే ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటది? అంత ఎప్పుడు ముందే విన్నా. ఏంటది? ముందే విన్నా. ఇప్పుడు ఆమెకి ఏమవుతుంది? ఆమెలో ఏం మార్పు కలుగుతుంది? ఆమెలో ఏం చోటు చేసుకుంటుంది? వివేచనను సంతోషించుటలో ఈమెకి ఏమాత్రం ఉపయోగపడదు. ఈమె కేవలము తన అభిప్రాయాలు వెలగక్కడంలో సంతోషపడే బుద్ధిహీనురాలు. ఇది మీరు వింటున్నారా? ఇట్లాంటి విశ్వాసుల సంఖ్య సంఘంలో ఎక్కువ. ఎంటైమేషన్లో మరీ ఎక్కువ. ఈ రోజున గోలవల్లి వారు తమ అభిప్రాయాలు చెప్పడంలో ఇష్టపడతారు తప్ప వివేచన యందు ప్రత్యక్షత యందు దేవుడి కృప యందు ఆనందపడడం తక్కువ. ఇది ఎప్పుడైతే జరుగుతాయంటే ప్రవక్త అంటాడు, వెన్ యూ ట్రై టు ఫైండ్ ద ఫార్ములా పదమే వాడతాడు. ఫార్ములాను కనుగొనే ప్రయత్నం చేసినప్పుడే విశ్వాస వృద్ధి జరక్క ఎల్లవేళ ఈ విశ్వాసము స్మారక స్థితిలో ఉంటుంది. కేవలం 1-2 దినాలు పనిచేస్తుంది, అదృశ్యమైపోతుంది. ఈ ఉపస్మారక స్థితిలో పనిచేసేదిగా ఎల్లవేళ జ్ఞానం నీకు ఉపయోగపడదు. జ్ఞానం అలా చేయనివ్వదు. ఫార్ములాస్ నిన్ను విశ్వాసంలోనికి ఈ ఉపస్మారక స్థితి ఒకే దిశలో నడుచున్నట్లుగా నేను చేయనియదు. దీస్ 2 are 2 different things. అందుకే ప్రవక్త అంటాడు, మీకు బాగా వర్తమానాలు చదివచ్చి బాగా చదువులు చదివిన మీకన్నా చదువు సంధ్యలేని ఆఫ్రికా ప్రాంతంలోనికి వెళ్ళి నేను బోధించినప్పుడు వాళ్ళలో విశ్వాస మూలముగా కలిగిన మార్పు ఎంతో గొప్పదన్నాడు ఆయన. ఎందుకంటే చదువచ్చినోడు ఈ మాటల వల్ల కలిగే విశ్వాసము స్మారక స్థితిలో పెడితే చదువు రానివాడు ఇదే మాటల వల్ల సేమ్ మాటల్లో తేడా లేదు, అయ్యే మాటలతో ఉపస్మారక స్థితిలో విశ్వాసం వృద్ధి చెందారు వీళ్ళు. The biggest obstacle in the end time is education అన్నాడు ప్రవక్త. చదువే ఈ రోజున సువార్త మండలానికి కార్యదీరిగా మారడానికి అడ్డుగా నిలబడిన గొప్ప కార్యము చదువే. చదువు వచ్చితే పాడైపోయింది. పలకబడిందని నమ్ముటయందు అడ్డుగా నిలబడిన చదివే. చాలామంది నేను గమనిస్తున్నా, నాకు ఇది ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇలా వేరే వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతా, అయ్యో సోదరా, అయ్యో సోదరి, ఈ మాటలు నీలో శరీరధారి అవ్వడానికి నీ జ్ఞానంతో నిన్నుడుగా చేర్పుకుంటేవే. ఈ విశ్వాసం నీలోనికి ఉపస్మారక స్థితిలో రాకుండా ఎత్తబాటు తప్పిపోతువా? జ్ఞానాన్ని వాడి సకల ప్రజలు ఎదుట నాకు అందరికంటే బాగా తెలుసు, పాస్టర్ బోధించక మునిపే దేవుడు నాతో నిన్ననే మాట్లాడిండు, మొన్ననే మాట్లాడిండు. ఏంది నీతో మాట్లాడేది? మన కూర్చోబెట్టి అడిగితే నాకేం తెలియదు, మీకంటే ఎక్కువ తెలుసా బ్రదర్, మీకంటే ఎక్కువ తెలుసా బ్రదర్ అంటారు. మళ్ళీ ఈ నాటకాలు వద్దు. నేనేమంటానంటే పరిశుద్ధులైనటువంటి ఆ తండ్రి సన్నిధిలో, అయ్యా నువ్వు నాతో ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడేది వర్తమానమా? దాన్ని తూచ తప్పకుండా నేను తీసుకొని నమ్ముతా. అది నా స్పృహలో కాదు, ఉపస్మారక స్థితిలో నమ్ముతాను. అది నాలో గొప్పదయ్య వృద్ధి కలిగజేయడానికి కారణంగా చేయి ప్రభు అని అడగాల. ఇది మనం చేయాల. అంతేగాని ఏదో ఒక వింత అయినటువంటి ఒక తలకాయ నొప్పి వచ్చింది, సర్చ్ చేస్తారు, సర్చ్
నీ సెర్చ్ అనే ఆప్షన్ లేని ఏ ఫోను లేదు. ఎసారో ఇప్పుడున్న బోధకులు అందరూ సెర్చ్ చేస్తారు, అయినా అందరి ప్రత్యక్షతలా లేవే, అందరి జ్ఞానాలు ఒకలా లేవే. అందుకే పిలుపును వరాల్ని గుర్తించడానికి కూడా ప్రత్యక్షతలు కావాలా. ఈ గుడ్డితనాన్ని దాటగలగల. ఇక్కడే స్మారక స్థితికి ఉపస్మారక స్థితిలో ఈ రెండింటి మధ్యలో ఉత్పత్తి అయ్యే విశ్వాసాల మధ్యలో తేడాలు కనబడతా ఉంటాయి. దాన్ని ప్రవక్త అంటాడు చూడండి, బట్ యువర్ సబ్ కాన్షియస్ టెల్స్ యూ డిఫరెంట్. నీకు తెలుస్తుంది నువ్వు ఏది వింటున్నావో, ఏది మాట్లాడుతున్నావో, ఏది చేస్తున్నావో, నీ సబ్ కాన్షియస్లో, నీ ఉపస్మారక స్థితిలో దేవుడి స్వరం మరొక విషయం చెప్తా ఉంటుంది. యు ఆర్ డూయింగ్ రాంగ్. నువ్వు నా వర్తమాన విరుద్ధంగా నడుస్తూ ఉండవు, నువ్వు నా మాటకు వేరుగా మాట్లాడుతూ ఉండవు, నువ్వు వింతైన స్థలంలో నిలబడి ఉన్నావు అని చెప్తూ ఉంటే, కానీ మనుషులు ఏం చేస్తారంటే ఈ సబ్ కాన్షియస్ని అనుమతించబడిన చిత్తం చేత తొక్కేస్తారు. నా మాట మంచిగా, ఈ సబ్ కాన్షియస్ని అనుమతించబడిన చిత్తము చేత తమ సొంత ఉద్దేశాల చేత వాతవేయబడిన మనస్సాక్షిలాగా తొక్కి ఇక నేరారోపణ స్థాయి లేకుండా చేసేస్తారు. ప్రవక్త చెప్తాడు ఉదాహరణ, జాగ్రత్తగా గమనించండి. అక్కడ 64-0823 64-0823 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానం 90వ పేరు. నా దగ్గరికి ఒక స్త్రీ చాలా కాలం కిందట కాదు కానీ మొన్ననే వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలుకొని ఆమె అంటది నాతో, ఆ స్త్రీ, ఓ సహోదరుడు బ్రహ్మా, నేను ఈ మానసిక వైద్యుల దగ్గర కొన్ని $100 వేల కొన్ని డబ్బులు ఖర్చు పెట్టానయ్యా చాలాసార్లు. నేను ఆమెను అక్కడ రూమ్ లో అలాగ కూర్చుండటం నేను చూస్తూ ఉన్నాను అంటాడు బ్రహ్మం గారు. మీడ ఆమెను తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టింది. కచ్చి పట్టుకొని ఏడుస్తూ తుడుచుకుంటున్నట్టుగా ఉంటూ ఈ ప్రపంచం ముక్కలైపోతుందేమో అని భావన కలుగుతుందనే మాటతో ఆ స్త్రీ అక్కడ కనబడతా ఉంది. అక్కడ నేను అలాగే నిలబడి ఉన్నాను. నేను అన్నాను, అక్కడ ఏదో జరుగుతున్నది, నీ జీవితంలో ఎక్కడో ఏదో జరిగిందమ్మా. లేదండి, నేను సండే స్కూల్ టీచర్ని అని ఆ స్త్రీ అన్నది. అప్పుడు నేను అన్నాను, మంచిది, కొంచెంసేపు అలాగే కూర్చొని అలాగే మాట్లాడుతుంటే నేను కూర్చొని వింటూ పరిశీలిస్తున్నాను. నేను అన్నాను, నేను ఏదో ఒక ఆకుపచ్చ కలర్లో ఉన్న ఒక కారును చూస్తున్నాను. నీవు ఏదో ఒక ఆ పసుపు రంగు కలిగినటువంటి వెంట్రుకలు కలిగిన వ్యక్తితో నువ్వు ఉన్నావు. అక్కడ ఎందుకో అక్కడ ఉండే పరిగెడుతున్న ట్రైను దగ్గర మిమ్మల్ని గుద్దినట్టుగానే వెళ్ళింది. అప్పుడు ఆమె అంటది, ఎవరికి చెప్పొద్దు ప్రణం సహోదరుడా, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు. అప్పుడు నేను అన్నాను, ఆ సమయంలో నీ భర్త ఆర్మీలో ఉన్నాడుగా, వేరే దేశంలో ఉన్నాడుగా. అప్పుడు ఆమె అరుస్తూ ఏడుస్తూ గంతులేస్తున్నది. నీవు ఈ విషయాన్ని ఎవరికి ఎక్కడ చెప్పకూడదు. చూడు, ఆ సంగతి మంచి గమనించేది. ఆ సంగతి ఆమె తర్వాత సంభాషణ మనందరికి ఇది చాలా 100 సార్లు చూసిన ఎగ్జాంపుల్ని, ఎన్ని 100 ఉపవాస ప్రార్థనలు చేసినా, కన్నీటి ప్రార్థనలు ఒప్పుకున్నా కానీ ఆ విషయం మాత్రము ఆమె యొక్క ఉపస్మారక స్థితిలో అలాగే భద్రం చేయబడి ఉన్నది. దేవుడు నన్ను క్షమించాడని తనకు తానే నమ్మింది, ఉపవాసాలు చేసింది, గొప్పదైన కార్యాలలో దేవుడు నన్ను మళ్ళా బలపరుస్తున్నాడని నమ్ముతుంది, కాపాడుతాడు అనుకుంటుంది. కానీ ఆ పాపం మాత్రము ఆ ఉపస్మారక స్థితి నుంచి బయటికి వెళ్తలే. అయ్యా మంచిగా గమనించండి, ద థింగ్ ఈజ్ ఇన్ హర్ సబ్ కాన్షియస్. ఇక్కడ తర్వాత ప్రవక్త అంటాడు, మరో చూడ వర్తమానం చూపిస్తా అని అంటాడు, డిజైన్మెంట్స్,
వివేచన, ఎదుటివారిలో ఉన్నటువంటి మనస్సులో ఉన్న సంగతులు చదివేటప్పుడు కూడా ఎదుటివారి యొక్క సబ్కాన్షియస్లోనికి ప్రవేశం జరిగి ఆ సంగతులను వర్తమానంలో జరుగుతున్నట్టు ఇప్పుడై ఉన్నట్టుగా చూసి బయటకు వచ్చి చెప్పడాన్ని డిజైన్మెంట్ అంటాడు. ఆ స్త్రీకి ఎప్పుడో జరిగింది, కానీ సబ్కాన్షియస్ అట్లుందా? అమ్మా జాగ్రత్త, నీ భర్తకు చెప్పకపోవచ్చు, నీ భార్యకు చెప్పకపోవచ్చు, నీ సబ్కాన్షియస్లో సంగతి ఉందా? అట్టగే ఉంటుంది అది. నీవు పాప నియమం ప్రకారంగా ఒప్పుకొని దాని గుండా నీవు పరిపూర్ణమైనటువంటి విమోచన విడుదల పొందనంత వరకు కూడా నీపైన వేలాడబడుతూ రాజ్యానికి అడ్డుగా నిలబడి అత్యంత ఉపస్మారక స్థితిలో పనిచేసే గొప్ప రికార్డ్ అదే. ఒకరోజు తెరిచి గ్రంథంగా చూపించే సంగతి అదే. సబ్కాన్షియస్లో ఉండిపోతుంది అది. నువ్వు స్పృహలో మర్చిపోవచ్చు. ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా, ఏదో చూస్తుండగా, పని చేస్తుండగా స్పృహ సంబంధమైన స్థితిలో దాన్ని మర్చిపోవచ్చు. కంప్లీట్గా డీప్ స్లీప్లో ఉండగా మర్చిపోవచ్చు. కానీ ఆ ఉపస్మారక స్థితిలో జ్ఞాపకాలు పోవు, ఆ ఉపస్మారక స్థితిలో పాపాలు పోవు, ఆ ఉపస్మారక స్థితిలో నీ పూర్వపు స్వభావాలు పోవు. అది కడగబడాలి అంటే విశ్వాసము నడుచు దిశగా సబ్కాన్షియస్ ఉపస్మారక స్థితి కలిసి నడిస్తేనే మరొపనే సముద్రం అనేటువంటి చివరి స్థాయికి చేరగలుగుతాం. ఇదంతా సులభమైన స్థాయి కాదు ఇది. అన్నీ ఒప్పుకుంటే నా భార్య ఉంటుందా, అన్నీ ఒప్పుకుంటే నా భర్త ఉంటాడా, నీకు పరలోక రాజ్యం కావాలంటే చెప్పాల్సిందేగా, వేరే మార్గం లేదు. దేవుడు తన వాక్య విషయం రాజీ పడడు. అయ్యో ఇన్ని చెప్పేస్తే నా గౌరవ మర్యాదలు వెళ్ళిపోతే ఏమో. గౌరవ మర్యాదలు కావాలా? ఇది నీకు అడ్డుగా ఉంటే ఇది నరుక్కొని చెయ్యలేని వాడిగానైనా సరే రాజ్యంలో ఉంటే మేలు అంటాడు ఆయన. అంతేనా? నరుక్కొనైనా సరే, ఇది లేనివాడిగానైనా సరే నువ్వు రాజ్యంలో ఉండటం మేలు, ఇది నీకు అడ్డుగా ఉంటే అంటాడు ఆయన. జాగ్రత్త. తర్వాత చూడా, దాని అట్లా ఉంచండి, మరొక చోటు చూపిస్తాను. నాకు ఈ సబ్కాన్షియస్ మీద ఎక్కువసేపు ఇది అర్థం కావాలి చాలామందికి. 64-0122 అని చెప్తాడు చూడండి. సబ్కాన్షియస్ గురించి చాలా బాగా మాట్లాడుతాడు. 64-0122 తను 193 పేర 193 పేర. మీరు ఎలాగున్నారు సార్? మీరెవరో నాకు తెలీదు. ప్రవక్త అంటాడు, నీకు నాకు పరిచయం లేదు, నీవు వేరు నేను వేరు, అపరిచిత వ్యక్తుల మన ఇద్దరము. యేసుక్రీస్తు మాత్రము నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఒకవేళ నేను కొంత విశ్రాంతి తీసుకున్నట్లయితే, నేను కొంత విశ్రాంతి పొందినట్లయితే పరిశుద్ధాత్ముడు నన్ను నియంత్రణలోకి తీసుకొని నా పెదవులను నా నోరుని సమస్తాన్ని తన అధీనంలో తీసుకొస్తాడు. నువ్వు ఎన్నడైనా ఒక కళ కంటివా? అయ్యా కళలు తెలిసి ఎట్లుంటాయో మంచిగా గమనించాలి. ఈ కళల గురించి కూడా వర్తమానం రావాలి, అర్థం కాదు. కళలు కొన్ని ఎలా ఉంటాయంటే నీవు ఎట్లా ఊహించుకోవాలనుకుంటే ఆ కళ అట్లా మారుతుంది. ఇది వేరే కళలు. ఎప్పుడైనా కలిగిందా? మీరు ఆ కళల్లో వచ్చేటువంటి అవుట్కమ్ని మీరు ఊహల ద్వారా మార్చవచ్చు. మీరు ఎట్లా ఊహిస్తే ఎలాంటి ఆలోచనలు కలిగితే అట్లా వెళ్ళిపోతాడు. ఇది వేరే కళలు. కొన్ని నువ్వు ఏది మార్చే పనిలే, అది ఏది వస్తుందో అట్టగే ఉండిపోద్ది. చూసారా? అది అలాంటి కళ గురించి మాట్లాడుతూ నువ్వు ఎన్నడైనా కలగంటివా? నీలో కొంత భాగము నీ 5 జ్ఞానేంద్రియాలలో కొంత భాగము యాక్టివ్గా పని చేయుటలో పూర్ణంగా కాకుండా కొంత పని చేయకుండానే నిద్రపోయే స్థితిలో ఉన్నట్టుగా ఉంటుంది. నీలో కాన్షియస్ స్పృహ ఉంటుంది, సబ్ కాన్షియస్ ఉపస్మారక స్థితి ఉంటుంది, లాస్ట్కి ల్యాక్ ఆఫ్ కాన్షియస్ అంటే స్పృహ లేని స్థితి ఉంటుంది. నీ మొట్టమొదటి స్పృహ ఇక్కడ ఉన్నది. ఆయన తన బాడీ మీద చూపిస్తానంటాడు. ఇది నీ యొక్క స్పృహ ఇక్కడ ఉంటుంది. ఏది 5 జ్ఞానేంద్రియాల్లో ఉంటుంది. నీ ఉపస్మారక స్థితి దానిపైన దాని లోపల పెట్టబడి ఉంటుంది. నీవు ఈ ఉపస్మారక స్థితిలోనికి వెళ్ళాలంటే ఈ స్మారక స్థితికి కారణమైనటువంటి ఈ 5 జ్ఞానేంద్రియాలు పనిచేయుట ఆపేయాల.
మీరు వింటున్నారా? ఈ 5 జ్ఞానేంద్రియాలలో ఏది పని చేయకూడదు. స్పర్శ పని చేయొద్దు, అంటే ఏది తాకుతుందో నీకు తెలియకూడదు. చెవులు పని చేయొద్దు, నీకు ఏది కూడా వినపడకూడదు. మీరు అర్థమవుతుందా? మీకు ముక్కు ఏది కూడా తెలియపరచబడకూడదు. ఈ 5 జ్ఞానేంద్రియాలు పూర్తిగా పనిచేయడము ఆపిన తర్వాత ఈ 6వదైనటువంటి ఈ సబ్కాన్షియస్లో ఈ ఫెయిత్ అనేది కదలాడడం మొదలు పెడతా ఉంటుంది. ఇందుకొరకే రహస్య ప్రార్థనలు కావాలి, రహస్య గదులు కావాలని చెప్పేది. నీకు రహస్య గదులు లేనిది, రహస్య ప్రార్థన లేనిది నిజంగా నువ్వు విశ్వాసం ఎట్లా ఎదుగుతున్నారో ఇన్ని 100 మార్లు చెప్పినా ఒక్కరిళ్లలో కూడా రహస్య ప్రార్థనకు సంబంధించిన ప్రత్యేకమైన గదుల నిర్మాణాలు ఎవరి ఇళ్ళలో చూడలే. మీకు ఈ మాటల విలువ మీకు అర్థం కావడంలా. మీకు ఈ చుట్టూ ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాల గుండా వచ్చేటువంటి ఏ ఉత్ప్రేరక చంచలన సౌండ్ అయినా సరే ఏది కూడా నీకు వినపడకూడదు, చేరకూడదు. అది పూర్తిగా షట్ డౌన్ అవ్వాలి. తర్వాత చూడని అంటాడు, నీ 5 జ్ఞానేంద్రియాలలో నీవు పూర్తిగా పని చేయకుండా ఉండినట్లయితేనే టు గో ఓవర్, అప్పుడు నీ కళలలోనికి, నీ ఉపస్మారక స్థితిలోనికి అప్పుడు నీకు ప్రవేశం లభిస్తుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తావో అది ఈ 5 జ్ఞానేంద్రియాలకు మళ్ళీ వెనక్కి తిరిగి రాగానే నువ్వు కలగన్నది స్లోగా నీకు జ్ఞాపకం ఉంటుంది. నువ్వు దీని మీద ఎక్కువ సమయం గడిపేసరికి ఈ ఉపస్మారక స్థితిలో కలిగినటువంటి ఆ కళ దర్శనం వెళ్ళిపోతుంది, మెల్లమెల్ల మర్చిపోతుంది. ఎస్ఆర్నో? ఇంతకీ కళల ద్వారా దేవుడు మాట్లాడతాడా? అందరూ కళలు నమ్ముతారా? అంత్యదినాలు యవ్వనస్తులకు నిజంగానే మీ ముసలి వారికి దర్శన కళలు ఇస్తారని వాగ్దానం ఉన్నదా? అంత్యదినం అంతా జరుగుద్దా? అయినా సరే కొంతమంది కళలు నమ్మరు. కొంతమంది కళలు వస్తే పాస్టర్కి చెప్పరు, ఈ కళ పాస్టర్కి చెప్పినట్టే మళ్ళీ ఏ అర్థం చెప్తాడో అని భయపెట్టలు కూడా ఉన్నారు. మీరు వింటున్నారా? అయితే మీ పిల్లలకు చెప్పారు నాకు ఆ విషయం. మా పేరెంట్కి ఇట్లా కళ వచ్చింది, మరి సుకేష్ నాకు చెప్పొచ్చు కదా అని ఈ చెప్తే నన్ను లేపు సంపెత్తడిగా అని చెప్పొద్దని అన్నారు. పోలే అర్థమైతే మీకు అర్థమైంది, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఇప్పుడు ఇక్కడ దీర్ఘదర్శులు ప్రవక్తలు వారి ఉపస్మారక స్థితి అక్కడ లేదు, ఇది ఇక్కడున్నది. నువ్వు 5 జ్ఞానేంద్రాలు కూడా అన్ని వింటూ నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నేను కలగన్నా అని అంటే అట్ట జరిగేది కాదు ఇది అంటాడు ఆయన. అలా జరిగేది కాదు ఇది. ఎందుకంటే ఈ సబ్కాన్షియస్ అనేటువంటి ఉపస్మారక స్థితి కళలకు వేరుగాను దర్శనాలకు వేరుగా పనిచేస్తుంది. మీరు వింటున్నారా? ఈ సబ్కాన్షియస్ అనేటువంటిది కళలకు వేరుగాను దర్శనాలకు వేరుగా పనిచేస్తుంది. దర్శనాలలో బయట జరిగే సంగతుల గురించి స్పృహ ఉంటుందా? ఉంటుంది. కానీ అది ఎలా వస్తుంది అంటే ఈ 5 జ్ఞానేంద్రియాలకు ఉన్న సమాచారం రాదు. ఇప్పుడు బ్రహ్మం గారు ఆత్మవశులైనప్పుడు బెడ్ మీద ఎవరు పడుకున్నారు అక్కడ? ఆయన దేహం కనబడతా ఉన్నది. ఎట్లా చూశాడు? 5 జ్ఞానేంద్రియాలు లేకుండా చూశాడా? 5 జ్ఞానాలు ఎక్కడున్నాయి? బెడ్ మీద ఉన్నాయి. అక్కడ బెడ్ మీద పడుకున్న దేహంలో ఉన్నాయి. ఈయన దేని గుండా చూస్తున్నాడు? త్రూ ద సబ్కాన్షియస్ గుండా, విశ్వాసము గుండా దాన్ని చూడడం మొదలుపెట్టాడు ఆయన. అర్థమవుతుంది? అందుకని అంటాడు ఈ ఉపస్మారక స్థితి కళలకు వేరుగాను దర్శనములకు వేరుగా పనిచేసేదిగా ఉంది. చూడండి ఇక్కడ అంటాడు, ఇంకా యూ కుడెంట్ డూ ఇట్. నువ్వు నిలబడి కళ్ళు మూసుకొని నేను కలగన్నాను అని అంటావు, చూసావా? అది కుదరదు. నువ్వు ఆ విధంగా కూడా దర్శనం చూడలేవు. ఇది కేవలం దైవత్వముతో దేవుడి వల్ల మాత్రమే సాధ్యమయ్యే కార్యము. కానీ నేను వెళ్ళి చూడడం కోసం కావాలని నిద్రకు వెళ్ళను. నేను నిలబడి ఇక్కడ నిన్ను చూసే ప్రయత్నం చేస్తాను. ఇది దేవుడి వరము. అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో బాగుంది, మరి బ్రహ్మం గారు స్టేజ్ మీద నిలబడి ఉన్న చోట అన్ని చూశాడుగా, అందుకే దానికి సమాధానం చెప్తా అంటాడు. ఇది దేవుడి యొక్క ప్రత్యేక వరము అంటాడు ఆయన. బ్రహ్మం గారు చూసి నువ్వు కాపీ కొట్టుకుని వాతలు పెట్టుకునేవు, అది ఆయనకి ఇవ్వబడిన ప్రత్యేక వరం. అది
కానీ నియమాలు ఎలా ఉన్నాయంటే విశ్వాస నియమాలలో విశ్వాస మర్మములో ఉపస్మారక స్థితి కలిసి ప్రయాణం చేసేదే. తర్వాత చూడండి, నేను మొట్టమొదటిగా నాలో ఉన్నటువంటి ఈ స్పృహను, ఈ 5 జ్ఞానేంద్ర నాలో నుంచి నేను తొలగించినట్లయితే, దూరం చేసుకొని కలిగినట్లయితే, ఒకవేళ ఆయన ఏదైనా నాకు చెప్పాలనుకుంటే ఆ మిగిలి ఉన్నటువంటి ఆ ఉపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఆ మిగిలిన దాంతోనే దేవుడు మాట్లాడతాడు నాలో నుంచి అంటాడు ఆయన. అది ఆయనకు సంబంధించిన విషయము. మరొక చోటు చూద్దాం ఆగండి. 64-0112 కొంచెం వేగవంతంగా చూద్దాం. 64-0112 మీరు 0122 చూశారు, నేను 0112 చెప్తున్నా. రెండు ఒకేలాగా వినబడుతున్నాయి. సబ్ కాన్షియస్ పని చేస్తుందా? అరవై 61వ పేర తెలుగులో ఒకటి దొరికింది. వెరీ గుడ్. కలనున్నది రెండవది అనగా, ఎందుకనగా సరైంది కానీ కళలు వస్తాయా? సరైంది కానీ దర్శనాలు వస్తాయా? అయ్యా వస్తాయా? సరిగాని కళలు వస్తాయి, సరిగాని దర్శనాలు వస్తాయి, సరిగాని సూచనలు కూడా వస్తాయి. మీరు వింటున్నారా? ఏదైనా మళ్ళీ వాక్యముతోనే వడపోత సాధనమైన వాక్యం దగ్గరికి రావాలా ఎప్పటికైనా సరే. తర్వాత జరుగును కానీ ఎస్ చూడండి, ఆయనకు సమర్పించినట్లు మనము ఆయనకు సమర్పించినట్లయితే ప్రతి జ్ఞానమును అనగా మనము చెయ్యు ప్రతి దానిని దేవుడు వాడుకొనగలడని బోధించున్నది. అయితే అది మొదటగా దేవుడికి సమర్పించబడవలెను. నీ ధ్యానములో నీ కలగా ప్రతిబింబించును. చూడండి, అది మీ అంత మనస్సు. మీరు మీ కళను పరిశీలించిన ఎడల, మీరు మీ కళను కనుక మీరు పరిశీలిస్తే, అది మీరు ఆలోచించినది ఏదో అయి ఉండను, అట్టి రీతిగానే ఉండును. మామూలుగా మీరు చూడండి, మీ మనసు దేవునిపై ఉండనియండి. అప్పుడు చూడండి, అది ఆయన వరకు ఒక దానిని ప్రతిబింబింపజేయును. నువ్వేమై ఉన్నా కానీ దానిని ఆయన వరకే ప్రతిబింబింపజేయును. ఇప్పుడు పైన ఆకాశంలో చూడండి, నేను దీనిని గమనించుట మీరు చూచారా? లైఫ్ పత్రికలో పటంలో ఉన్న వెలుగును చూస్తున్నాను. చదవండి. లైఫ్ పత్రికలో పటంలో ఉన్న వెలుగును చూస్తున్నాను. ఈ గృహంలో నివసించున్న సోదరుడు ఆ త్రికోణ వెలుగును తన గోడకు తగిలించెను. అయిపోయిందా? పేరా అయిపోయిందా? అట్లుంటుంది తెలుగులో అట్లుంటుంది. అందుకే తెలుగు చదవబుద్ధి కదా నాకు. ఇంగ్లీష్లో చదవమ్మా. ఏ డ్రీమ్ ఈజ్ ఎ సెకండరీ. కళ రెండవది. కొంతమంది ప్రజలకు సరి కానటువంటి కళలు కూడా వస్తూ ఉంటాయి. ఆ దినాలలో అక్కడ ఏ ప్రవక్తయు కూడా లేడు. అక్కడ ఏ ప్రవక్తయు లేడు. కాబట్టి ఏ ప్రవక్త లేకపోవట వలన దేవుడు ఎవడో ఒకరిని వాడుకోవాల్సి వచ్చింది. మీరు వింటున్నారా? ఏదో ఒక వ్యక్తిని వాడుకోవాల్సి వచ్చింది. దేవుడు దేనినైనా వాడుకోగలుగుతాడన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. ఏ విధమైనటువంటి నిర్మాణాన్నైనా దేన్నైనా సరే దేవుడు వాడుకోగలుగుతాడు. మనం ఏది చేసినా కూడా
consecrated to him, ఒకవేళ అది ఆయనకు నిజంగానే ప్రతిష్ఠించబడినట్లయితే గనక what it was must be consecrated to him. ఆయనకు మాత్రమే అది ప్రతిష్ఠించి సమర్పింపబడవలసినదై ఉన్నది. Let your meditations, లెట్ యువర్ నీ ధ్యానములు, which really reflects your dream, నీ యొక్క కలను ప్రతిబింబించేదిగా ఉండే నీ ధ్యానాలు see, చూడు. it's your subconscious. ఎందుకంటే అదే నీ యొక్క, తెలుగులో ఏమని తర్జుమా చేశారయ్యా? సబ్ కాన్షియస్ అంటే ఏమని తర్జుమా చేశారు? అమ్మో బాగానే దూరం పోయింది ఆయన చేసిన ఆయన. అంతర్మనస్సు అంట, బయట మనస్సు అంతర్మనస్సు. కరెక్టే, అది చెప్పింది కరెక్ట్గా, బట్ ఎగ్జాక్ట్ అక్షరార్థమైన తర్జుమా కాదు. అది అక్షరార్థమైన తర్జుమా వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అంతర్మనస్సు అనేది వేరు. అంతర్మనస్సు నియంత్రించవచ్చు, సబ్ కాన్షియస్ నియంత్రించలేవు నువ్వు. సబ్ కాన్షియస్ ఎలా ఉంటుందంటే నువ్వు కేవలం దాంతోపాటు వెళ్ళిపోవాల్సిందే తప్ప దాన్ని నువ్వు నియంత్రణలో ఉంచడం నీ వల్ల కాదు. అది ఇక నువ్వు స్పృహను నియంత్రిస్తావు, అపస్మారక స్థితిని నియంత్రిస్తావు, ఉపస్మారక స్థితిని నువ్వు నియంత్రించలేవు. నీ అంతరంగ మనస్సు నియంత్రించగలుగుతావు, బట్ ఈ ఉపస్మారక స్థితి వేరు. అక్కడ తర్జుమా నాకు అర్థం కాలే. సబ్ కాన్షియస్ లెవెల్ అనేది, సబ్ కాన్షియస్ స్టేట్ అనేటువంటిది అది పరిపూర్ణంగా మొత్తం విచిత్రమైంది. అది ఎలా ఉంటుందంటే దేవుడు పరలోకంలోనే ఏ బీజాన్ని పెట్టి ఉంచాడో, మనకైతే ఒక జ్ఞానాన్ని ప్రారంభంలో ఉంచి ఉంచాడో, అది మనము ఆత్మ సంబంధమైన మతిమరుపు స్పిరిచువల్ అమ్నీషియా ద్వారా మర్చిపోయినామో, ఆ మర్చిపోయినది ఇప్పుడు మనకు స్పృహలో లేకుండా అది మనకు ఉపస్మారక స్థితిలో పెట్టబడి ఈ భూమికి దించబడ్డాం మనము. నీకు అర్థమవుతుందా? అంత మనసు అంటే అంత మనసు లేదు, ఏ మనసు లేదు, అది కాదు. స్పిరిచువల్ అమ్నీషియాకి ఎగ్జాక్ట్ లొకేషనే సబ్ కాన్షియస్. ఇప్పుడు అయ్యా ఒక మాట చెప్తా చూడండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరందరూ సంఘశాఖల్లో ఉండగా వాళ్ళు బోధించే మీరు వింటున్నారు, సంతోషపడుతున్నారు, అందరూ ఆనందపడుతున్నారు, బాగానే ఉంది, పోతుంది, కాలం గడుస్తుంది. కానీ ఎక్కడో అంతరంగంలో ఏదో ఉంది, ఇంకా సత్యం ఏదో ఉంది అని ఇప్పుడు అనిపించిందా? అనిపించిందా? ఎక్కడ దా జ్ఞానం ఏ పుస్తకం చదివితే వచ్చింది నీకు? అది ఏ నుంచి వచ్చేది కాదు. అది ఎప్పుడో నీలో నాలో దేవుడి యొక్క జ్ఞానముగా పెట్టబడి మన ఆత్మీయ మతిమరుపు ద్వారా కోల్పోవడమై ఇప్పుడు అది మన ఉపస్మారక స్థితిలో ఉండి అప్పుడప్పుడు తన్నుకుంటూ వచ్చి నువ్వు దీనికోసం కాదు బిడ్డ చేయబడింది, ఇది కాదు పరిపూర్ణమైంది, ఇది కాదు దేవుడు నిర్ణయించిందని మధ్య నేను గుచ్చి నువ్వు దేనికోసమో నేను సిద్ధపరచినట్టుగా చేసేదే ఉపస్మారక స్థితి. అంత మనస్సు వేరు. పౌలు గారు అంతరంగ పురుషుడు అంటారు చూసారా, అది వేరు ఇది వేరు, రెండు వేరు విషయాలు. ఉపస్మారక స్థితి అది ఎలాంటిదంటేనయ్యా, ఇప్పుడు మంచిగా గమనించండి. నువ్వు రోడ్డు మీద వెళ్తా ఉన్నావు, బండి నడుపుతా ఉన్నావు, ఏదో ఒకటి చేస్తా ఉన్నావు, వెళ్తుండగా నువ్వు రోడ్డునే చూస్తున్నావు, అయినా సరే ఈ పక్క నుంచి ఏదైనా ఒక వస్తువు తగులుతూ ఉంటే తప్పించుకుంటావు. అంటే నువ్వు దాన్ని చూస్తున్నావా? చూడట్లేదే. అయినా అది నీ ఉపస్మారక స్థితిలో కూడా అది కార్యం జరుగుతూ ఉంది, నీ నియంత్రణలో లేకుండా జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది ఇది ఏదది బీజం, అది దేవుడి యొక్క నిజమైన పెట్టబడిన బీజము గుండా ఉత్పత్తి అయ్యేటువంటి మొలకలవి. ఇది నియంత్రించేది కాదు, ప్రీడెస్టినేషన్, ముందు నిర్ణయం గుండా సాగేది. దానిలో విశ్వాసాన్ని మిళితము చేసి ఏక దిశలో నడిపించుట నేర్చుకోవడమే విశ్వాస మర్మం. అక్కడ జరగాలది. నువ్వు కెనాట్ కంట్రోల్ ఇట్. సబ్ కాన్షియస్ని కంట్రోల్ చేయలేవు, కానీ సబ్ కాన్షియస్ వెళ్ళే దిశలో విశ్వాసం వెళ్ళినట్లుగా మాత్రం చేయగలుగుతావు నువ్వు. మీకు అర్థమైందా? సబ్ కాన్షియస్ని నువ్వు మార్చలేవు, ఫెయిత్ను మార్చలేవు, కానీ ఈ రెండింటిని ఒకే దిశలో పెట్టగలుగునట్లుగా వర్తమానములను, వాక్యంలోను, ధ్యానంలోను, ప్రార్థనలోను, సహవాసంలో ఉంటూ ఈ రెండింటిని ఒకే దిశలో నడిపించడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. అదే ప్రవక్త చెప్పేది. అక్కడే విజయాలు దాచిపెట్టబడి ఉన్నాయి అంటాడు. ఫెయిత్ ఈజ్ ఎ సబ్ కాన్షియస్ థింగ్. దీన్ని నువ్వు నియంత్రించలేవు, ఇది తెలియకుండానే జరుగుద్ది, ఎవరో చెప్తే రాదు. ఇది ఎలాంటిదంటే పుట్టిన చేపకు వెంటనే ఈదడం ఎవడు నేర్పిస్తాడు? ఎవడు నేర్పడు. అప్పుడే జన్మించి లేగదులు ఎవడు నడవడం నేర్పిస్తాడు? మనం పిల్లకాయలకు పట్టుకొని వాకర్లు ఇచ్చి చేయి పట్టుకొని నడువు బెడ్ పట్టుకొని నడువు మనం నేర్పిస్తాము. కానీ వాటి జన్యువులలోనే ఎలాగ ఉన్నదో దేవుడి నిజ బీజములో ఈ ఉపస్మారక స్థితిలోనే విశ్వాసం అనేది వృద్ధి చెంది ఈ రెండు ఒకే దిశలో వెళ్ళినట్లుగా చేయించగలిగేదే. ఆ విశ్వాసాన్ని కోరుకుంటాడు దేవుడు. జ్ఞాన సంబంధమైన స్పృహలో ఉండి ఈ 5 జ్ఞానేంద్రియాల గుండా వచ్చే విశ్వాసం ఉన్నది. దాన్ని ఇంటలెక్చువల్ ఫెయిత్ అన్నాడు ప్రవక్త. చాలామంది ఇంటలెక్చువల్ ఫెయిత్ చేత, హోప్, నిరీక్షణ చేత
విశ్వాసం అనుకుని పొరపాటు పడి మోసపోతున్నారు. అది కాదు దేవుడు ఎన్నిక చేస్తున్నది. ఎత్తబాటు విశ్వాసానికి తీసుకెళ్లేది ఉపస్మారక స్థితిలోనికి ఈ దిశలో ఏకీభవించబడుతున్న విశ్వాసాన్ని మాత్రమే. దేవుడి చిత్తం మీద దీన్ని ఇంకా లోతుల్లోనికి ఇంకా రాబోయే దినాల్లో కనుగొంటూ ముందుకు సాగిపోతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు సంసోను బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. అయ్యా, నేను చెప్పింది మీకు అర్థమవచ్చు, అర్థం కాకపోవచ్చు. డోంట్ వర్రీ, అర్థమయ్యేదాకా రుద్దుతా, అర్థమయ్యేదాకా భాగాలు చెప్తా. ఇది సులభమైన భాగాలు చెప్తా. బైబిల్లో అనేకమైన పాత్రలు ఉదాహరణ తీసుకొని చెప్దాము. కానీ మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఇది లేకుండా, విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యమయ్యా, సాధ్యపడదు. కాబట్టి ఈ ఉపస్మారక స్థితిని మళ్ళీ వేరే విషయాలతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు దీని విషయంలో జాగ్రత్త పడండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించింది గాక. స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రవక్తకు నీ ఉన్నతమైన దర్శనాలు ఇచ్చి ఓ ప్రభా వాక్యాన్ని చూడగలిగే కృపనిచ్చి ప్రభా అయ్యా నా తండ్రి నీ మనసు ఎరిగే భాగ్యం ఇచ్చి ఉన్నావు. ఆ ప్రవక్త ప్రభు నా తండ్రి నీ ఆత్మ ద్వారా అయ్యా మనుషుడు చూడలేని సంగతులను చూడగలిగి ఓ ప్రభా వాక్య ప్రత్యక్షతలు పొందుకొని అయ్యా నాయన రానివ్వనటువంటి ఆ యొక్క అయ్యా సహజాతీతమైన ఆ జాతికి ఏ విత్తనములు కావాలో, ఏ వాక్యము కావాలో ప్రభా అది నీ ప్రవక్త ద్వారా సిద్ధపరిచినందుకు వందనాలు. ఓ ప్రభా నేను నిజంగానైనా నా తండ్రి ఆ ఉపస్మారక స్థితి అది ఒక మనిషిని స్వాధీనంలో ఉండదు ప్రభు. అయ్యా నేను తనకు తెలియకుండానే ప్రభా తనలో పనిచేసేటటువంటి ఉండమని అయితే ఆ ఉపస్మారక స్థితిని దేవుడు ప్రభు ఆయన వాడుకుంటాడని ఓ ప్రభు అలాగే ప్రభు అదే స్థితిలో దైవం కూడా అవిశ్వాసాన్ని పెట్టగలదు ప్రభు. ఒక మనుషుడు గురు కలిగి ప్రభా పాపాన్ని కోరుకోలేడు. కానీ అనేకమైన సంగతులు ఆ మనుషులు చుట్టూరు పెట్టి ప్రభు వారి ఆ మనుషుల అవిశ్వాసాన్ని పెట్టడానికి అనేకమైన కార్యాలు చుట్టూ పెడతా ఉంటుంది. ఓ ప్రభా దేవుడైతే అయ్యా నీవైతే అనేకమైన విశ్వాస సంబంధమైన కార్యాలు వర్తమానాలు వినుట ఓ ప్రభా సాక్ష్యాలు వినుట ఓ ప్రభా నా తండ్రి ఇంకా ఏదో అనుభవాల ద్వారా నాయన అయ్యా మా యొక్క అయ్యా నా తండ్రి ఆ యొక్క ప్రభా సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి ఆ స్థితిలో ప్రభా నేను విశ్వాసాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి దేవుడి ప్రభా అది ఎలాగ ఉంటుందో ప్రభా కొద్దిగా మేము నేర్చుకుని ఉన్నాము. నిజంగానైనా అయ్యా నేను చర్యకు ప్రతి చర్య అన్నట్లుగా అనాలోచనగా జరిగే కార్యాలుగా వెళ్తూ ఉంటుంది. నిజంగా ఆ యొక్క శతాధిపతి అయ్యా అడుగుతా ఉంటే వెంటనే సమాధానాలు ఎలా ఉండదంటే అతని జ్ఞానముతో ఆలోచించుకుని తగ్గించుకొని మాట్లాడలేదు. కానీ ఇదివరకే అతని యొక్క మనసులో ఆ ఆలోచన ప్రభా ఆ సంగతి ఏదో అతను తెలియకుండానే వెతబడి ఉన్నది. అయ్యా అవి అనాలోచనగా వస్తున్నటువంటి మాటలు ప్రభా ఒక విశ్వాస జీవితం కూడా అంతేనైనా నా తండ్రి ఓ ప్రభా ఆయన నా ప్రభా ఇదిగో స్తోత్రాలను బట్టి ప్రభా అతనికి జ్ఞానం రాలేదు ప్రభా. అయ్యా దేవుడు మాట్లాడుతున్న సంగతులు ప్రభా ఈ మనిషి అయితే వివేచించుకోలేడు. కానీ ఈ మనిషి అయితే ఆ సంగతులను ప్రభా తలంచుకోలేడు ప్రభా. మరి వాటిని నేర్చుకోలేదు. కానీ ప్రభా ఆయన అయ్యా ఆయన ఒక అదృశ్యమైనది ఏదో ఓ ప్రభా చుట్టూ జరిగిస్తున్న కార్యాలు కూడా మాట్లాడుతూ ఉన్నది. ప్రవక్త అంటున్నాడు ఈ సృష్టిలో దేవుని చూడగలవని. అలా చూడగలిగేలాగా చేసేది ఆ దేవుడి మీద నీవై ఉన్నావు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆయన. నిజంగా ప్రభావైనా ఆ ఉపస్మారక స్థితిలో మేము ఉండటకు విశ్వాసముతో ప్రభా ఈ రెండింటిని కలిపి పని చేయించగలుగుతున్నాం. జగత్ పునాది వేయబడ మునిపే ప్రభావైనా ఆ స్థితిలో ఏదో మాలో పెట్టబడి ఉన్నది ప్రభా. అది మాకు తెలియకుండానే మాలో ఉన్నది. అవును నాయనా. ఆ మధ్య మరొక అవతలనే ఓ ప్రభా మాలో అది పనిచేసి ఆమేన్. ఆ మధ్య మరొక పోయి ఆ లోపల ఉన్నది ఏమిటో ప్రభా అయ్యా తండ్రి అయ్యా ప్రభా దానిని ఇప్పుడు ఈ వర్తమానం తట్టి లేపుతా ఉన్నది ప్రభా. ఆ చుట్టూ జరుగుతున్న కార్యాల ద్వారా పరిశుద్ధాత్మ ఆ స్థితిని మరలా తట్టి లేపుతూ ఉన్నాడు ప్రభా.
నిజంగా మన కార్యాలు ఇంకా జరిగి ప్రభువనైనా నిజంగా 7 ఉరుములలో ప్రభువనైనా ఎంతబడి విశ్వాసం ఉన్నదంటే అయ్యా ఆ 7 ఉరుములలోనే ప్రభువనైనా అయ్యా ఈ యొక్క సబ్ కాన్షియస్ లో ఉండేటువంటి ఆ 7 ఉరుములు మా సబ్ కాన్షియస్ తో తట్టగలదు ప్రభువా, మా సబ్ కాన్షియస్ లో పని చేయగలదు ప్రభువా. అయ్యా అక్కడ ప్రభువనైనా విశ్వాసముతో కలిసి నడిచేలాగా ప్రభువా ఆ 7 ఉరుములలో ఉన్నటువంటి సంగతులు తెలియజేయగలవు. ప్రభువా వస్తువులు మేము గురి కలిగి చూస్తూ ఉంటాము, ప్రభువా గురి లేకుండానే అనేకమైన సంగతులు మా చుట్టూ జరగడం వలన అయ్యా మేము వాటి మీద గురి పెట్టడం కానీ అవి మా మనసులోకి చేరతా ఉంటాయి, మా మనసులో నిలిచిపోతా ఉంటాయి ప్రభువా. అయ్యా దేవుడి నీవు ప్రభువా అయ్యా మేము ఏదో నేర్చుకోవాలనుకుంటాము, ఏదో తెలుసుకోవాలనుకుంటాము కానీ అయినా మేము ఏదో కొరకు ప్రభువా మార్గాన్ని ప్రయాణం చేస్తూ ఉంటాము కానీ ప్రభువా మాకు తెలియకుండానే నీ సంగతులు మాలో పెడతా ఉంటాము. వచ్చే విషయంలో కూడా అనేకమైనటువంటి ప్రభావ అనవలచితంగా కళలు వస్తూ ఉంటవి. అయ్యా నాయన మా ప్రభువా ఆయన దైవికమైన సంగతులు కూడా ప్రభావ మనుషులు ఉద్దేశించి తెలుసుకున్నాడు. ఇది మనుషుల స్వాధీనంలో లేవు, దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. మనుషుల యొక్క జ్ఞానేంద్రాల ద్వారా వచ్చినది కాదు, మనుషుల యొక్క జ్ఞానేంద్రాల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసం నిలబడలేదు ప్రభువా. దేవుడు చేసేటటువంటిది సబ్ కాన్షియస్ లోకి దేవుడు పెట్టే విశ్వాసమే నిలబడేది ప్రభువా. ఆ స్థాయిని నడిపించమని ఇంకా ఈ సంగతులను ప్రభువా నీ ఆత్మ ప్రత్యక్షతతో తెలుసుకోవడానికి సహాయం చేయండి. మా జ్ఞానానికి అందనటువంటి ప్రభువా కానీ నీ ఆత్మ మాకు బోధించగలదు. అయ్యా వారు వచ్చి ప్రభువైనా ఆ త్రిత్వాత్మలో గురించి మాట్లాడుతూ దేవుడు ఒక్కడే ఉన్నాడని ఎలాగ ఒక్కడే ఉన్నాడని వారు అడుగుతున్నప్పుడు ప్రభువా ఈ బెర్ర నల్లగా ఉంది, గడ్డి ఏమో పచ్చగా ఉంది, మరి తెల్లపాలు ఎలా వస్తాయి నాకైతే తెలియదు కానీ నేను దాన్ని నమ్ముతున్నాను. దేవుడి అనేకమైన సంగతులు మా జ్ఞానంతో పరిశీలిస్తే తెలియవు ప్రభువా. లోపల మాత్రం వాటి అంటా ఉన్నది నిజము, దాన్ని నమ్మని మాట్లాడుతూ అట్టి జనులమై ఉండి మాలో ఆ సబ్ కాన్షియస్ లో పెట్టబడింది దేవుడి విత్తనమై ఉండి ఆ విత్తనం మాతో మాట్లాడుతూ ఉండాలి, ఆ దేవుడి జీవం మాతో మాట్లాడుతూ ఉండాలి, దాన్ని నమ్మగలిగే ప్రజలమై ఉండాలి. అయితే అపవాది అవిశ్వాసానికి ప్రభావ కారణమవుతున్నట్లుగా అనేకమైన సంగతులు మాకు తెలియకుండానే ఆ సబ్ కాన్షియస్ లో పెట్టాలని మా ప్రాణములను మా ఆత్మీయ జీవితాలను ప్రభువైనా ఓ ప్రభువా మేము ఎక్కవలసిన ఆ 3 మెట్ల యొక్క ప్రయాణమును ప్రభువా అది మా శక్తి వల్ల కాదయ్యా, మా జ్ఞానం వల్ల కాదయ్యా, మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తా విఫలమవుతూనే ఉంటున్నాము, మేము ఆశిస్తున్నాము కానీ ప్రభువా మేము విఫలమవుతున్నాము. నీ చేతులు అప్పచెప్పుకుంటున్నాము ప్రభువా. నువ్వు మాకు నిర్మించిన గమ్యంలోనికి నీ ముందు నిర్ణయంలోకి మమ్మల్ని నడిపించుకున్నాము. ఇక్కడ చెప్పబడిన ఈ సంగతులను ప్రభువా అయ్యా నేను ప్రత్యక్ష ద్వారా చూసే కృపను కూడా మాకు అనుగ్రహించాము. మాకు ఏది ఇవ్వదలుచుకుని ఉన్నావో ప్రభువా అది మాకు తప్పిపోకుండా దయచేయమని, అది మా కళల నుంచి ప్రభావ కొనివ్వకుండా అయ్యా నాయన నా తండ్రి మా హృదయంలో పడి అయ్యా నాయన నీ ఆత్మ ద్వారా నీ విత్తనం క్రియలు సహాయం చేయాలి. నువ్వు ఉద్దేశించిన ఫలములను మాలో కలుగుచున్నాయి వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్న నాయన పరలోకపు మర్మములన్నీ నీ పసిపిల్లలకే బయలుపరచాలను నిర్ణయించావు గనుక మా పూర్వపు జ్ఞానములు మా పూర్వపు పోకడలు ఆ నిర్మాణాలలో ప్రభు మాకు కలిగిన మేలులను మేము చూసాము, కానీ నువ్వు కడుతున్నటువంటి ఈ గొప్పదైన సంగతుల చేత మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. దయచేసి విశ్వాసం అంటే ఏమిటో, అది ఎలాగో కట్టబడాలో, అది ఎత్తబడే స్థాయికి ఎలాగో చేర్చబడాలో నిజముగానే తెలియని రీతిలో ఈ గొప్పదైన 3వ విడుపు పరిచర్య ఆ ఎత్తబాటు విశ్వాసమును ఎలా వృద్ధి చేయగలుగుతా ఉన్నదో, అది ఆ ఉపస్మారక స్థితిలో ఎలా పెట్టబడుతూ ఉన్నదో, ఆ ఉన్నతమైనటువంటి ఆ రెండింటి కలయికలో నిజంగా ఏ ఏ అంశాలు దోహదపడుతూ ఉన్నాయో అయ్యా నువ్వు మాట్లాడుచుండగా ప్రభువా మేము కేవలం నీ ప్రవక్త చెప్పినట్టుగా నమ్మితే చాలంటా ఉన్నావు. నమ్మవానికి సమస్తము సాధ్యం అంటా ఉన్నావు కనుక అదిగో కేవలము అలాంటి ఒక గొప్ప విశ్వాస పరిమాణంలోనికి మమ్మల్ని అందరినీ కూడా ఎదిగింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ లోక జ్ఞానం మాకు అక్కర్లేదు ప్రభువా, మమ్మల్ని అందరి ఉప్పొంగ జయించేటువంటి జ్ఞానము మాకు అక్కర్లేదు, కానీ మా విశ్వాస వృద్ధిని మా ఆత్మీయ అభివృద్ధిని నీ వాత్సల్య కృపలో మా ఎదుగుదలకు కారణమయ్యే ఆ స్థితిగతులు మాతో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా
చాలామందికి ప్రభువా నువ్వు చెప్పుతున్న సంగతులు గ్రహించుటకు నీ కృప కావాలి తండ్రి. నువ్వు పాదశుద్ధీకరణ చేయుచుండగా కూడా ఇదిగో ఇప్పుడు నేను చేయుచున్నది మీరు గ్రహించారు కానీ కొంతకాలం అయిన తర్వాత గ్రహిస్తారన్నారు. అయ్యా అది ఆ సబ్కాన్షియస్లో వారిలో పెట్టాలని నువ్వు ఆశపడ్డావు నాయన. అది ఆ సమయంలో వారికి తట్టలేదు కానీ ఆ తర్వాత దినాల వద్ద చూడగలిగారు నాయన. ఆ రూపాంతరపు కొండ మీద నువ్వు చూపించినది కూడా ఆ సమయంలో వారు పట్టుకోలేక ఇదిగో ఇక్కడే పర్ణశాల కడతామన్నారు కానీ అది వారి ఉపస్మారక స్థితిలో నువ్వు దాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించావు నాయన. అయ్యో నీ సంగతులు గ్రహించుటకు మేము ఏమాత్రం వారం నాయన. ఆ శతాధిపతి వలె నిజంగా నీ ఎదుట నిలబడి మేము క్రైస్తవులను చెప్పుకున్నట్టు కూడా మేము పాత్రము కాదు తండ్రి. కానీ ఆ శతాధిపతిలో నీవు ప్రశంసించిన విశ్వాస పరిమాణం కంటే ఉన్నతమైన పరిమాణంలో మా అందరి విశ్వాసాన్ని వృద్ధి కలిగినట్లుగా నీ అనాది సంకల్పంలోనే మా ఉపస్మారక స్థితిలోనే నువ్వు గొప్ప నిర్మాణము చేయుచున్నావన్న సంగతిని చూడగలుగుతా ఉన్నాము నాయన. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్న చిన్న మందులో ప్రభా గొప్పదైనటువంటి క్రియాకార్యం జరుగుతున్న సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో ఇదివరకు మేము అన్ని విన్నమే, ఇవన్నీ మాకు తెలిసినట్టుగానే కనబడుతున్నప్పటికీ అయ్యా చూడగా చూడగా తరచి చూడగా ఈ వర్తమానంలో నువ్వు దాచి ఉంచినటువంటి ఆ లోతైన దాచబడిన మన్నాను ప్రభా మేము ఎన్నడూ తిన్నా మాకు అది నిజంగానే తాజాదిగానే ఉంటుండగా అయ్యా గొప్పదైన శక్తి చేత మా జీవితాలు మార్చుకునే భాగ్యం మాకు దయచేయండి. ఆ ఎత్తబాటును స్వాధీనం చేసుకునేటువంటి భాగ్యం మాకు దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రభువ ఇదిగో కథలలేని పెదవులు కలిగిన ఈ భక్తిహీనత తీసివేయండి ప్రభువ. నాయన మా కుటుంబాలను కట్టుకోవడానికి నడుము కట్టుకునే శక్తిని దయచేయండి ప్రభువ. నీ ఆత్మలోని మంత్రం ఎదిగే చైతన్యాన్ని దయచేయండి ప్రభువ. మా పునాదులన్నిటినీ కదిలింపజేసుకొని సరైన పునాదుల పైన కట్టబడి తలరాయిని చేర్చుకోగలిగే ప్రత్యక్షత దయచేయండి నాయన. మేము కోల్పోయిన జ్ఞానము ఈ ఆత్మీయ మదిమరుపును మేము చల్లాచెదురుగా చేసి మా పూర్వపు పిలుపును పూర్వపు జ్ఞానమును మా పరలోకపు గృహములను మేము మరణ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాము నాయన. ఇదిగో ఆ ధన్యతను వీరికి నిజంగా నువ్వు అనుగ్రహించాలనుకుంటున్నావు కాబట్టి ఈ సంగతులు మాట్లాడుతా ఉన్నావు. ఇది వీరిలో కార్యము జరిగే భాగ్యం దయచేయమని ఏ లోటు లేకుండా కాపాడమని ప్రార్థిస్తా ఉన్నావు. దయచేసి నీ ప్రేమైనటువంటి పిల్లలు తిరిగి వీరి గృహాలకు వెళ్ళబోచుండగా తోడుగాను. రేపటి దినంలో జరగబోతున్నటువంటి ఆరాధన క్రమాలు కూడా తోడుగా ఉండము ప్రభు. నీ వాక్యములో జరిగే గొప్ప అద్భుతాలు ప్రభు అది స్పృహలను ఉపస్మారక స్థితిలోను ఎన్నో అద్భుతాలు జరిగించుండగా గ్రహింపగలిగే శక్తిని పిల్లలకు దయచేయమని ప్రార్థిస్తాను. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి ఆయన. ఆ కాలి గాయంతో బాధపడుతున్నటువంటి రూబెన్ సహోదరుని క్షమించండి, బాగుపరచండి నాయన. అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి షమ్ గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ రక్తంలో కడిగి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఆ కుటుంబం యొక్క తప్పిదాలు మీరు క్షమించమని నీ కృపలో నీ చిత్తానుసారంగా వారి పట్ల నీ కార్యాలు జరిగింపమని ప్రార్థిస్తా ఉన్నా. అంతేకాకుండా ప్రభు ఇంకా మా పట్ల కనపరుచున్న కృపను మీరు నిర్లక్ష్యం చేయకుండా అన్ని వేల మమ్మల్ని మేము కట్టుకొనొచ్చు. మాకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క అద్భుతమైన అవకాశాలను ఇదే మాకు ఇవ్వబడినటువంటి ఆ చివరి అవకాశాలుగా తీసుకొచ్చు కట్టబడే భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.